నమస్కారం సుబ్బలక్ష్మి గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. కనిపిస్తున్నారు, చాలా బాగున్నారు కూడా. ఎంత ఇప్పుడు టర్న్ ఓవర్ మీ కంపెనీ? చెప్పొచ్చా? ఎప్పుడు అనిపించింది మీకు ఇలా, అంటే అబ్బాయిగా నేను ఉన్నాను కానీ నేను ఉండాల్సింది ఇలా కాదు? నా ఇంట్రెస్ట్ అది వేరుగా ఉండేది. ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్. సుబ్బలక్ష్మి ఈ పేరు పర్టికులర్గా పెట్టుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఎస్పెషల్లీ సుబ్బలక్ష్మి గారి పాటలున్నా కూడా ఎప్పుడంటే మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడు అసలు? నార్మల్గా లైక్ 2017 17లో మీరు స్టార్ట్ చేశాను. అండ్ కాదంబరి ఆ పేరు వెనకాల కారణం? కాదంబరి అంటే ఎంతమంది అండి ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేసేవాళ్ళు? లైక్ 54 నెంబర్ ఆఫ్ టీమ్. స్టూడియో పెట్టిన ఎన్ని రోజులకి మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు? సొసైటీలో ట్రాన్స్ అనగానే కొన్ని రకాల అవమానాలు, చీత్కారాలు ఎన్నో ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. సో ఆ కోవకు చెందుతారా సుబ్బలక్ష్మి గారు? నేను రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అందరూ కూడా నన్ను కూడా రెగ్యులర్ ట్రాన్స్జెండర్ అన్నట్టుగానే కొంచెం గుర్తుండిపోయింది. అలాంటి సంఘటన ఏమన్నా ఉందా? బాధ అనిపించింది మీకు? One of my cousin got to know about me and he used to call me homo. సో విత్ యువర్ పర్మిషన్ మీ గురించే అడగాలనుకుంటున్నాను. ఎలా మరి ఏంటి పెళ్లి పట్ల ఏమైనా ఆలోచన ఉందా? నేను I was in a relationship with a person for రీసెంట్గా కలకత్తా డాక్టర్ అని. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చెప్పలేనంటే, ఎందుకంటే నా ఫ్రెండ్ డాక్టర్ ప్రాచి, షీ ఈజ్ ఆల్సో డాక్టర్ కాబట్టి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. వారు ఒక ట్రాన్స్ విమెన్, పేరు సుబ్బలక్ష్మి రెడ్డి. కాదంబరి డిజైనర్ స్టూడియో అనగానే చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రత్యేకించి చెప్పాలి, ట్రాన్స్ విమెన్ అని అనగానే సొసైటీలో ఉన్నటువంటి ఆలోచన, అందరూ చూసే విధానం ఒకటి. కానీ ఎన్నో అవమానాలు తను ఎదుర్కొన్నా కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది సొసైటీలో. ఎందుకోనంటే బయటకు వచ్చిన మరుక్షణమే తను ఏం చేయాలి అని ఆలోచించి డిజైనింగ్ నేర్చుకుని ఒక స్టూడియోని తను స్థాపించి 6 ఏళ్లుగా తను అలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాదంబరి డిజైనర్ స్టూడియోస్ అని చెప్పి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమందికి తను డిజైనింగ్ చేశారు. చాలా వరకు ఎథనిక్ వేర్ కావచ్చు, స్పెషల్ డ్రెస్సెస్ అన్నీ కూడా తను డిజైన్ చేసినవే. నార్మల్గా ఉన్నటువంటి ఒక సంస్థని 4 కోట్ల టర్న్ ఓవర్ దాకా తీసుకొచ్చారు సంవత్సరానికి. ఇది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మనందరం చూసే దృష్టి ఒకటి ట్రాన్స్ విమెన్ అని అనగానే, కానీ తను చాలా ఎత్తులో నిలబడి ఇలా ఉండాలి, అసలు మనం చదువుకుంటే లేకపోతే మనకు ఒక టార్గెట్ ఉంటే లైఫ్లో మనం హై ప్లేస్కి రీచ్ అవ్వచ్చు అని తను లైఫ్ నిరూపించింది. సో వారితో మాట్లాడాలనుకున్నాం, వారిని ఆహ్వానించేసాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుబ్బలక్ష్మి రెడ్డి గారు, కాదంబరి డిజైనర్ స్టూడియో అధినేత. వారితో మాట్లాడదాం. నమస్కారం సుబ్బలక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. కనిపిస్తున్నారు, చాలా బాగున్నారు కూడా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. యూ టూ. థ్యాంక్ యూ అండి. నేను యాక్చువల్లీ మీతో మాట్లాడినప్పుడు జస్ట్ ఫొటోస్ అవి ఇవి చూసాను, భలే ఉన్నారే అనుకున్నాం, కానీ Thank you అండి. లైవ్ లెగ్గా బాగున్నారు. థ్యాంక్స్. డ్రెస్ ఎప్పుడైనా సరే మనకి అందాన్ని ఇస్తుంది కదా. మీకోసం వాళ్ళకి కొంచెం బ్రైట్ కలర్స్ వేసుకొచ్చాను మీతో ఈక్వల్ గా ఉండాలని చెప్పేసి. మళ్ళీ డల్ అయిపోద్ది కదా మీ ముందు. లేదండి, ఇలాంటి అంటే ఎలాంటి సొసైటీలో మనం ఉంటున్నాం అనేది కొన్ని సార్లు అవును. క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది True. మన లైఫ్ అది. సో అందులోనూ మీ గురించి తెలిసిన తర్వాత డెఫినెట్గా మాట్లాడాలి కదా మీలాంటి వాళ్ళతో. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ మీరు. సో అందులో భాగంగా నాకు అనిపించింది మీ లైఫ్ స్టోరీ చాలామందికి తెలియాలి. ఏ స్టేజ్ నుంచి ఎక్కడ దాకా వచ్చారు, అసలు ఎక్కడ తగ్గకుండా ఎన్నో అవమానాలు ఆబ్వియస్లీ ఎదుర్కొంటారు ట్రాన్స్ విమెన్ అని అనగానే సొసైటీలో. అవి ఎదుర్కొంటూ మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే కాదు, ఇంకొంతమందికి ఇప్పుడు ఉపాధినిస్తున్నారు. ఎంత ఇప్పుడు టర్న్ ఓవర్ మీ కంపెనీ? చెప్పొచ్చా? ఇట్స్ లైక్ 4 to 5 crores per annum. ఓ మై గాడ్, అసలు చాలా పెద్ద నెంబర్ అది. మేబీ ఎస్. అంటే అది సడన్ గా ఒక్క సంవత్సరం ఇట్లా జరిగింది కాదు. లైక్ ఇట్స్ అ కంటిన్యూస్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ ఇయర్స్. సో ఫస్ట్ మీ జర్నీ మాట్లాడదాం ముందుగా. Sure. ఎక్కడ మీరు పుట్టి పెరిగింది అంతా ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంటే లైక్ పుట్టింది మాత్రం నల్గొండ. లైక్ వి ఆర్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. అండ్ నాకు లైక్ అప్ టు 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ మేము అక్కడే, లైక్ నా 5th క్లాస్ వరకు నేను అక్కడే చదువుకున్నాను. అండ్ దెన్ వి మూవ్ టు హైదరాబాద్ అనమాట. వెన్ ఐ వాజ్ లైక్ 10 years or something, వి మూవ్ టు హైదరాబాద్.
అంటే అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న సమయంలో వి మూవ్ టు హైదరాబాద్. హైదరాబాద్కి యా వచ్చేసారు అప్పుడు. సో అంటే ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. మా మా లైక్ ఐ హ్యావ్ 2 సిబ్లింగ్స్ అనమాట, అన్నయ్య, అక్క. సో వాళ్ళ ఎడ్యుకేషన్ బై దెన్, సో ఇంకా మా బెటర్ ఎడ్యుకేషన్ వి మూవ్ టు హైదరాబాద్. సో అలా రావాల్సి వచ్చింది. అమ్మ నాన్నగారు ఏం చేసేవారు? లైక్ మైన్ ఈస్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డాడ్ ఈస్ అన్ ఎంప్లాయ్ అండ్ మమ్మీ వచ్చేసి షీ ఈస్ నాట్ లైక్ టోటలీ హౌస్ వైఫ్. ఇంట్లో ఉన్నా కూడా షీ ఈజ్ ఇంటూ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. షీ ఈజ్ ఇంటూ టైలరింగ్, మినిమల్ టైలరింగ్ అనమాట. యా ఓకే. యా సో అమ్మ అసలు అంటే అందరి ఇళ్లలో అమ్మ ఒక సూపర్ ఉమెన్. యా డెఫినెట్లీ అన్ని అమ్మ పనులు అంటేనే చేసేస్తూ సూపర్ ఉమెన్ ఉంటారు. ఎవరింట్లో అయినా కూడా. లైక్ మోర్ ఓవర్ నాకు ఇంకా స్పెషల్ బికాస్ ఎవరికైనా కూడా ఇంట్లో చిన్న పిల్లలకి అండ్ మదర్కి ఉండే అటాచ్మెంట్ దట్ ఈస్ అ డిఫరెంట్, ఇర్రెస్పెక్టివ్ టు వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా కరెక్ట్ దే ఆర్ అండి. లిటిల్ స్పెషల్ టు దెర్. Yes. సో అట్లా నేను కూడా మా మదర్కి చాలా స్పెషల్ కిడ్, వెరీ అటాచ్ టు మై మామ్. సో అలా అన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత జర్నీ సో హైదరాబాద్ లో ఎక్కడ వి ఉండేవాళ్ళు? వి వి లివ్డ్ ఇన్ ఎల్బీ నగర్ అనమాట బ్యాక్ మ్మ్. దెన్. మ్మ్. సో నా స్కూలింగ్ అంతా కూడా ఎల్బీ నగర్ అండ్ అక్కడే. యా గౌతమ్ హై స్కూల్ అని. యా మ్మ్. మాకు మంచి చాలా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ అది ఇప్పట్లాగా ఇట్ ఈస్ నాట్ ఎనీ లైక్ ఇప్పుడు చదువులు ఎట్లా ఉన్నాయండి, ఇట్ ఈస్ వెరీ థింగ్ కదా. కదా. ఈవెన్ దో అప్పుడు మినిమల్ థింగ్ అయినా కూడా చాలా మ్మ్. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. మ్మ్. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఎలా అయితే నా క్యారెక్టర్ ఇదంతా ఉందో పెంచుకున్నానో, సో ఆల్ బికాస్ ఆఫ్ మా స్కూలింగ్. మనకి చిన్నప్పుడు అయితే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఫౌండేషన్లో ఎలా అయితే నేర్పిస్తారో అదే మ్మ్. మనకి పోను పోను మన లైఫ్లో అట్లా నిలబడిపోతుంది కదా. సో మ్మ్. అట్లాగే బ్యాక్ దెన్ అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు స్కూల్ మాకు నచ్చలేదు, మ్మ్. బట్ వాళ్ళు మంచి ఎథిక్స్ అండ్ వాల్యూస్తో యా చెప్పారు. మ్మ్. ఆ తర్వాత ఐ హ్యావ్ డన్ మై ఇంటర్మీడియట్ ఇన్ నారాయణ కాలేజ్ అనమాట, నియర్ మ్మ్. కొత్తపేట్. మ్మ్. ఆ తర్వాత ఐ హ్యావ్ డన్ మై, అంటే మీరు ఎవరు చెప్తే నమ్మరు, మ్మ్. బికాస్ ఐఎమ్ ఇన్ టు దిస్ డిజైనింగ్ కాబట్టి ఐఎమ్ అన్ మెకానికల్ ఇంజనీర్ బై ఎడ్యుకేషన్. ఓ యా అసలు ఎలా పొందన కుదిరింది రెండు నాకు వేరు వేరు దారులు? స్వతహాగా నాకు ఇంట్రెస్ట్ లేకుండింది. నేను మ్మ్. నేను ఇంజనీరింగ్ చదువుతాను లేకపోతే చదవాలి అన్న ఆలోచన నాది కాదు. ఓకే. నాకు ఇంటర్మీడియట్ చదువుకుని ఎండ్ అయిపోయే టైం కల్లా నాకు ఈ అవగాహన ఉండింది. లైక్ నాకు ఐఎమ్ వెరీ ఫ్యాసినేటెడ్ టు దీస్ క్లోత్స్, కలర్స్, ప్యాటర్న్స్ అని నాకు ఉండింది. బట్ బ్యాక్ దెన్ అబ్బాయిలు అంటే బ్యాక్ దెన్ ఐ వాజ్ అ బాయ్. సో అబ్బాయిలు ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకుంటారు లేకపోతే నేర్చుకుంటారు అంటే ఇప్పటి కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేయరేమో ఫ్యామిలీస్ చేయరు కదండి, కదా. యా దాదాపుగా చేయకపోవచ్చు. యా మ్మ్. మేబీ ఇప్పుడు కొంతవరకు చేంజ్ అయి ఉంటారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా ఫ్యాషన్ టెక్నాలజీ మేబీ ఇంజనీరింగ్ వీటికైతే కొంచెం తక్కువ అవుతుంది. ఈవెన్ మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ ఇంజనీరింగ్ వీటికి ఉన్నాయి, కానీ యా ఫ్యాషన్ టెక్నాలజీ ఇట్లాంటి స్టడీస్కి మనకి వాటికి అవన్నీ లేవు. ఉండదు. మ్మ్. అండ్ అప్పట్లో కూడా ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. అప్పట్లో కూడా మ్మ్. ఇట్ వాజ్ లైక్ 10 to 15 lakhs ఉండేది. మ్మ్. ఐ బేసికలీ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మై చెప్పారు. ఫ్యామిలీ కుడెంట్ అఫోర్డ్ ఇట్. మా మ్మ్. ఫ్యామిలీ అనే కదా, ఒకవేళ ఎఫోర్డ్ చేసినా కూడా దే వుడ్ హావ్ నాట్ సెంట్ టు మీ ఎనీ ఫ్యాషన్ స్కూల్. కదా. సో మ్మ్. దాట్స్ హౌ. అండ్ మా అన్నయ్య మా అక్క ఇద్దరు కూడా దే ఆర్ ఇన్ టు, వన్ ఈజ్ సివిల్ ఇంజనీర్ అండ్ వన్ ఈజ్ ఏరోనాటికల్ ఇంజనీర్. ఓకే. అండ్ అప్పట్లో అలా ఉండింది. మా అక్క అయితే చాలా ఇష్టపడి జాయిన్ అయింది అనమాట చాలా బాగా ఇంజనీరింగ్. షీఈ్ చదివించారు వెరీ అందరికి. యా ప్యాషన్గా జాయిన్ అయింది. యా సో వాళ్ళు ఇంజనీర్స్ అవడం వల్ల నన్ను కూడా ఇంజనీరింగే ప్రాపర్ కెరీర్ అని వాళ్ళు డిసైడ్ చేశారు. బట్ లైక్ యూజువలీ మై సిస్టర్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఓ షీ ఈజ్ మై మదర్ ఫాదర్ లైక్ మోర్. సో మ్మ్. షీ డిసైడెడ్ లైక్ నువ్వు ఇది చదువుకో, నీ కెరీర్ ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి. మ్మ్. అండ్ అప్పుడు నేను ఇట్లా లైక్ నో ఇది కాదు నేను ఇది చేస్తాను అని స్ట్రాంగ్గా చెప్పలేకపోయాను. అంత ధైర్యం లేకుండింది అప్పుడు నాకు. మ్మ్. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే ఇది బెటర్గా ఉంటుందేమో ఫ్యూచర్ అని చెప్పేసి ఐ జాయిన్. బట్ అప్పటికే నాకు తెలుసు దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా ఎప్పుడు తెలిసింది మీకు ఇలా? యా నేను బీటెక్ చదువుతున్న ఆ 4 సంవత్సరాలు కూడా మ్మ్. నాకు క్లియర్గా అర్థమవుతుంది దిస్ ఈజ్ నాట్ మై కప్ నేను ఆఫ్ టీ. ఇంజనీరింగ్ నేను యా చదవకూడదు, అసలు నా గోల్ అంతా చదవకూడదు అన్నా కూడా, వేరేనా? కానీ చదవాలి, డెఫినెట్గా చదవాలి. ఎందుకంటే మ్మ్. ఇంకా మళ్ళీ ఇది వేస్ట్ అయిపోతుంది కదా. సో ఒకవేళ ఎగ్జాక్ట్లీ. ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నా కూడా మ్మ్. అది నేను ఈ ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకంటే యా ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే ఐ హ్యావ్ టు ప్లాన్ అనేది అప్పుడు నాకు అప్పుడు ఉండింది. సో సమ్హౌ నాకు ఇష్టం లేకుండానే ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్. ఎస్ విత్ యువర్ పర్మిషన్ మీ పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడదాం ఇక. యా షూర్ డెఫినెట్లీ. ఎప్పుడు అనిపించింది మీకు ఇలా, అంటే అబ్బాయిగా నేను ఉన్నాను కానీ నేను ఉండాల్సింది ఇలా కాదు ఓకే అని యా ఎప్పుడు అనిపించింది? నాకనే కాదు ఎవరి అంటే ట్రాన్స్ ఉమెన్గా జర్నీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి ఊహ తెలిసిన ఏజ్ ఉంటుంది కదా, అప్రాక్సిమేట్లీ 10 to 11. యూజువలీ అబ్బాయిలు పెద్దవాళ్ళ ఏజ్, అమ్మాయిలు పెద్దవాళ్ళ ఏజ్ ఉంటుంది. ఆ మ్మ్. పర్టికులర్ టైంలో అంటే టీనేజ్, ప్రీ టీన్స్, ప్యూబర్టీ ఏజ్. టీనేజ్ ఆ ఏజ్లోనే తెలుస్తుంది. ఎందుకంటే యూజువలీ నా ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే రిలేటివ్స్ మా చుట్టూ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మ్మ్. వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఇష్టాలు నావి నా చుట్టుపక్కల ఉన్న ఇష్టాలు అంత మ్యాచ్ అయ్యే కదా, డెఫినెట్గా ఉండేది. ఓకే. సో బ్యాక్ దెన్ అంత చిన్న ఏజ్లో కూడా తెలుస్తుందని అనుకుంటారు, బట్ తెలుస్తుంది వెరీ మైన్యూట్గా ఐఎమ్ లిటిల్ డిఫరెంట్ మ్మ్. అని నాకు అప్పుడే అర్థమవుతుంది. అండ్ మోస్ట్లీ నేను ఎప్పుడైతే నా కమ్యూనిటీ ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అదే టైంలో అర్థమైందంట. ఓకే. యా అట్లీస్ట్ లైక్
10, 11, 12 ఆ ఇయర్స్ ఉంటుంది కదా! అప్పుడే నాకు అర్థమైంది ఐయామ్ లిటిల్ డిఫరెంట్. అందరిలా కాదు. సంథింగ్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాను సంథింగ్ ఈజ్ ఫిషీ అని నాకు అప్పుడే అర్థమైంది. బట్ నేను కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయలేకపోయాను వాట్స్ రాంగ్ అని చెప్పేసి. ఇట్స్ నాట్ లైక్ అట్ థాట్ టెండర్ ఏజ్ ఇట్స్ నాట్ సంథింగ్ అబౌట్ సెక్షువల్ థింగ్. మనకి అంటే నడిచే విధానము లేదంటే మన నడిచే విధానం ఇవన్నీ పక్కన పెడితే నడిచే విధానం నన్ను నేను చూసుకోలేను కదా! కాకపోతే ఇంట్రెస్ట్స్ అందరు అబ్బాయిలు క్రికెట్ ఆడుతుంటారు. లేకపోతే యూజువల్లీ బాయ్స్ అంటే క్రికెట్ ఆడే వాళ్ళందరూ కూడా అబ్బాయిలు లేకపోతే ఇట్లా అని చెప్పలేను. కేటగరైజ్ చేసి జనరలైజ్ స్టేట్మెంట్స్ ఐ కాంట్ పాస్. బట్ నా ఇంట్రెస్ట్ అవి వేరుగా ఉండేది. ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ప్లేయింగ్ గర్ల్స్ అట్లా ఉండింది. ఓకే. సో ఫస్ట్ ఎవరు గుర్తించారు అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఆర్ మీరే ఇంట్లో వెళ్ళి చెప్పారా? లేదు నేను చెప్పలేదు. అండ్ ఇట్స్ ట్రాజడీ థింగ్ ఇది ఆల్మోస్ట్ నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత జరిగింది. అప్పటి వరకు కూడా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఐడెంటిఫై చేయలేదు. ఓకే. యాహ్! ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మన క్లోజ్ దగ్గర వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు అంత తొందరగా తెలుసుకోలేరు. మేబీ కొంచెం ఫెమినైన్‌గా లేకపోతే ఫెమినైన్ ఎనర్జీ ఉంది వీడికి అనుకుంటారు తప్ప హి ఈస్ డిఫరెంట్ అని వాళ్ళని దే అలా కాంట్ అనుకోరు. ఐడెంటిఫై చేసినా వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. యాహ్! సో దట్ కాదేమోలే కాదేమోలే అని ఒక చిన్న వాళ్ళ దాంతో ఆలోచన ఉంటారు కదా! తప్పేమో అనే అట్లా భావనలో అన్నమాట. సో ఉంటారు. మై మదర్, ఫాదర్, అక్క వీళ్ళెప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ ఓపెన్ అయిన తర్వాత అంటే నేను ఓపెన్ చేసింది కాదు. అంటే ఓపెన్ చేసుకున్నది కాదు. సమ్‌హౌ దే గాట్ టు నో. అండ్ అప్పుడు కూడా నో ఇది ఇది ఇట్లా కాదు. మేబీ సమ్‌హౌ ఇది రాంగ్ ట్రాక్ ఎళ్ళింది కానీ యూ ఆర్ నాట్ ఇంటూ దిస్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా! యూ ఆర్ నాట్ దిస్ అని చెప్పారు. అంటే ఈవెన్ మొత్తం వాళ్ళకి ఓపెన్ చేసి ఓపెన్ అయిన తర్వాత కూడా దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఉంటుంది కదా పేరెంట్స్‌గా వాళ్ళకి. సో ఆఫ్టర్ ఆఫ్టర్ ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ అయిపోయిన రైట్. తర్వాత. ఇంజినీరింగ్ తర్వాత వాళ్ళకి అలా తెలియటం అనేది. ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంది అసలు? అప్పటి వరకు ఒక ఎత్తు. Yeah. ఆ తర్వాత జీవితం ఏంటి? At that particular time, I was financially low, ఓకే. emotionally low. అండ్ అన్ని రకాలుగా లోగా ఉన్న సిట్యుయేషన్ అనమాట. ఎందుకంటే అప్పుడు నా ఇంజినీరింగ్ అయిపోయింది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా అకాడమికల్లీ ఐఎమ్ నాట్ దాట్ స్ట్రాంగ్. నేను చదువుకున్నా తప్ప నాకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఉంది. ఐ కుడెంట్ అటెండ్ టు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వలేను నేను ఆ పాటికి. ఎందుకంటే నాకు ఓకే. ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండే. నా ఇంట్రెస్ట్ అంతా వేరే దగ్గర ఉండింది. వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి పెట్టాను. బికాజ్ ఈవెన్ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా సబ్జెక్ట్ వాస్ సంథింగ్ లైక్ థర్మల్ డైనమిక్స్ ఇదంతా జరుగుతుంది. ఐ వాస్ ది క్లాస్‌లో కూర్చొని నేను ఇంకా ఏదో ఆలోచించేదాన్ని అనమాట. ఓకే. లైక్ బట్టల గురించి ఇది దాన్ని కంబైన్ చేస్తే ఇలాంటి అవుట్‌పుట్ వస్తుంది. ఇలా ఓకే. ఆలోచించేదాన్ని. సో ఈవెన్ ఒకవేళ ఓకే సమ్‌హౌ చదువైతే కంప్లీట్ చేస్తాను. ఇంటర్వ్యూకెళ్ళాలి అండ్ అటెండ్ అవ్వాలి. యూ హావ్ టు ప్రోగ్రెస్ అంటే గనుక మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. నో నాకు ఆ పర్టిక్యులర్ లేకుండింది. అండ్ అదే స్ట్రగుల్ అంటే ఇంట్లో వాళ్ళేమో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వమని చెప్పేసి. అండ్ నాకైతే ప్రాపర్ నాలెడ్జ్ లేదు. ఎన్ని నాకు ఆ రోజులు ఇంట్రెస్ట్ గ్యాప్ కూడా లేదు. తీసుకున్నారు ఇంజినీరింగ్ తర్వాత? ఒక 1.5 ఇయర్. 1.5 ఇయర్ తీసుకున్నారు. యాహ్! ఓకే. అండ్ ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ చిన్నదో పెద్దదో నా ఓన్‌గా నేను ఏదైనా బొటిక్ స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నా నేను. అండ్ పక్కకొచ్చేసారా లేదు. ఫ్యామిలీ నుంచి? లేదు. యాహ్! ఐయామ్ అబౌట్ టు టెల్. సో ఈ స్ట్రగుల్‌లో ఉన్న నాకు సడెన్‌గా మై ఫ్యామిలీ గాట్ టు నో అబౌట్ మై జెండర్. ఓకే. సో ఇంకా దెన్ నేనేమి ఎక్స్‌పెక్ట్ చేశానంటే ఆమె యంగెస్ట్ చైల్డ్ గదా! చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. మా అక్క ఉంటుంది. గాని, మా ప్రేమ. మదర్ అందరూ గూడా మంచిగా చాలా బా చూసుకునేవాళ్ళు. సో మేబీ మా అక్కకి చాలా క్లోజ్ అనమాట నేను. చాలా వెరీ క్లోజ్ థింగ్స్ అన్నీ షేర్ చేసుకున్నాను. సో వాట్ ఐ థాట్ ఈస్ లైక్ అక్కకి చెప్తే తను అర్థం చేసుకుంటుంది. సో మమ్మీకి అర్థం చేసుకుంటారేమో అంటే మేబీ ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు చెప్తే అర్థం చేసుకుంటారేమో అన్న ఒక అపోహలో ఉన్నాను. బట్ నేను అనుకున్నంత ఈజీ థింగ్ కాదది. ఓకే. యాహ్! సో నేను అనుకున్నంత ఈజీ థింగ్ కాదని ఆ తర్వాత అర్థమైంది నాకు. అండ్ ఒక మిస్‌కమ్యూనికేషన్ జరిగింది. సో that somehow I came out of my family. ఓకే. So I came out of family. At that particular time I didn't have my family support. Financially I'm very low. Emotionally very low ఉన్నాను. అండ్ ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఐ హావ్ స్టార్టెడ్ మై స్టూడియో అనమాట. బికాజ్ ఐ హావ్ నో అదర్ ఆప్షన్. ఐ హావ్ టు బి ఫైనాన్షియల్లీ గుడ్. అప్పుడు నేను అంటే ఉండాలి అంతకుముందే తప్పదు. స్టార్ట్ చేసుకున్నది. అప్పటి నుంచి సీరియస్ ఎఫర్ట్స్ పెట్టేసి దెన్ ఐ వర్క్ లైక్ హెడ్ ఆఫ్ సుబ్బలక్ష్మి రెడ్డి. సుబ్బలక్ష్మి రెడ్డి. ముందు పేరేంటి? అవ్యక్త్ రెడ్డి. అవ్యక్త్ రెడ్డి. ఓకే. సో తర్వాత సుబ్బలక్ష్మి ఈ పేరు పర్టిక్యులర్‌గా పెట్టుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? నాకు మేబీ నాకు కొంచెం ఐఎమ్ లిటిల్ ఓల్డ్ ఫ్యాషన్డ్ అనమాట. ఓకే. నా అంటే అన్ని విషయాల్లో బట్టల విషయంలో కానివ్వండి, అంటే ఆలోచనల విషయంలో, నా అభిరుచుల పాతకాలం విషయంలో అమ్మాయిలాగా యాహ్! ఉంటారనమాట. అంటే అంటే ఒక 70% పాతకాలం, మిగతా 30% వి హావ్ టు బి మోడర్న్. ఖచ్చితంగా సో ఉండాలి. యాహ్! సో నాకు ఈవెన్ ఎస్పెషల్లీ సుబ్బలక్ష్మి గారి పాటలున్నా కూడా ఒక వైబ్ ఉంటుంది ఆ పాటల్లో. ఓహ్! అలా ఇష్టం. యాహ్! యాహ్! అందుకని యాహ్! ఇంక అలా యాహ్! ఫిక్స్ సో అయ్యారు నేమ్. ఓకే. కాదంబరి ఒక టర్న్ తీసుకుంది మీ లైఫ్‌లో. ట్రూ.
టర్న్ మిమ్మల్ని అసలు వేరే ప్లేస్‌కి అండ్ తీసుకెళ్ళిందనే నేను చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై హోమ్, ఆ పర్టిక్యులర్ టైంలో ఐమ్ ద ఓన్లీ వన్, ఫస్ట్ అండ్ వన్ ఎంప్లాయ్ అప్పటికి నేను. ఆ! నేను నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో కూడా నేను ఇంటికొచ్చి ఇదే ప్రాక్టీస్ చేసేదాన్ననమాట. ఎలా కట్ చేయాలి? ఎలా స్టిచ్ చేయాలి? ఇదంతా నేను బై ఓహ్! దెన్ నాకెవరు నేర్పించకపోయినా కూడా ఆ! నా అంతట నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో కూడా నేను ప్రాక్టీస్ ఎలా చేసేదాన్ని. నేర్చుకున్నారు అవన్నీ? ఆ కొంచెం ఆ యాహ్! కటింగ్ అయితే అవన్నీ కూడా? అదే చెప్తున్నా. ఇంతకుముందు మనకి ఇప్పుడైతే యూట్యూబ్ బ్యాక్ దెన్ నేను చదువుకున్న ఇట్స్ బీన్ లైక్ ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ ఇంత ఎక్స్‌పోజర్ లేకుండుంది. మనకి హ్మ్. ఇంటర్నెట్‌లో కూడా ఇంత నాలెడ్జ్ ప్రొవైడ్ చేయకపోయేవాళ్ళు. అవును. కటింగ్‌కి సంబంధించి గాని, హ్మ్. స్టిచింగ్‌కి సంబంధించి గాని, నేను ఫ్యాషన్ చదువుకోలేదు కాబట్టి ఫ్యాషన్ దీనికి సంబంధించింది గాని ఏ ఇన్ఫర్మేషన్ కూడా బ్యాక్ దెన్ అంత నాలెడ్జ్ మనకి ఇంటర్నెట్‌లో లేదు. దేవర్ బ్లాగ్స్. హ్మ్. యూట్యూబ్‌లో ఇంత లేకపోయినా బ్లాగ్స్ ఉండేవి కొన్ని. సో, అందులో చూసి లైక్ టెక్నికల్‌గా అవన్నీ అర్థం చేసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో అవి ప్రాక్టీస్ కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని కాకపోయాయి, కొన్ని నేనే కొత్తగా ట్రై చేసేదాన్ని. ఓహ్! మీరే సో, అలా నేర్చుకున్నారు. బీటెక్‌లో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగింది. బ్యాక్ ఎండ్‌లో నేను చదువుకుంటూనే ఇవన్నీ చేసేదాన్ని. హ్మ్. సో, బీటెక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నేను అంటే అప్పటికి ఇట్ వాస్ నాట్ కాదంబరి స్టూడియో. ఇట్స్ ఎ నార్మల్ థింగ్. హ్మ్. సో, ఐ యూజ్డ్ టు నాకు అప్పటికి బ్యాక్ దెన్ నాకు కొంతమంది క్లయింట్స్ ఉండేవాళ్ళు. హ్మ్. లైక్ నా నా డిజైనింగ్ స్కిల్స్ అండ్ అది ఓహ్! చూసి లైక్ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా! అలా ఐ హావ్ ఫ్యూ క్లయింట్స్. అప్పుడు హ్మ్. కూడా లైక్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో త్రూ స్టార్ట్ అయ్యి వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ ఫ్రమ్ హ్మ్. యూఎస్ ఇట్లా ఎక్కడ మీరు ఫస్ట్ ఎల్బీ నగర్, పెట్టిందెక్కడ? ఎల్బీ ఎల్బీ నగర్, నగర్‌లో ఎల్బీ నగర్ పెట్టారు. సహారా ఎస్టేట్స్ అని అక్కడ హ్మ్. ఉండేది. సో, అట్లా ఐ హాడ్ ఎ లిమిటెడ్ సర్కిల్ అనమాట హ్మ్. క్లయింట్స్‌కి. సో, ఆ పర్టిక్యులర్ క్లయింట్స్‌కి నేనెట్లా అంటే ఐ కాంట్ హైర్ టైలర్ ఆర్ సంథింగ్. హ్మ్. ఎందుకంటే వచ్చే ఇన్‌కమ్ అంత గొప్పగా లేదు. సరిపోదు. సరిపోదు. హ్మ్. అండ్ నేను చాలా వెరీ, వెరీ, వెరీ మినిమల్ ప్రాఫిట్‌తో చేసేదాన్ని. సో, మళ్ళీ ఇంకొక టైలర్‌ని కానీ, ఇంకెవరినైనా హైర్ చేసుకుంటే సరిపోదు. సో, హ్మ్. బ్యాక్ దెన్ నేనొక్కదాన్నే టైలర్‌ని, నేనొక్కదాన్నే మాస్టర్‌ని. సో, ఐ హావ్ టు షాప్ ఫర్ ద ఫ్యాబ్రిక్స్. నేనే షాపింగ్‌కి వెళ్ళి, నేనే ఫ్యాబ్రిక్ తెచ్చుకొని, మళ్ళీ అన్ని మళ్ళీ పనులు మీరే ఇంటికొచ్చి జేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఐ హావ్ టు డూ. ఓకే. సో, that's how it has started and హ్మ్. స్ట్రగుల్ వాస్ రియలీ హార్డ్. అండ్ అప్పుడు యూజువల్లీ ఎట్లా జరిగేదంటే ఐయామ్ ఎ నైట్ పర్సన్. బ్యాక్ దెన్ ఐ వాస్ ఎ నైట్ పర్సన్. నైట్ ఎక్కువ మేల్కుండి బాగా యాక్టివ్‌గా పనిచేస్తుంది నాకు మైండ్. హ్మ్. సో, నేను డే మొత్తం కూడా షాపింగ్ చేసేసి అన్ని ఫ్యాబ్రిక్స్ నాకు కావాల్సినవన్నీ తెచ్చుకొని ఆఫ్టర్ మై డిన్నర్ నేను స్టార్ట్ చేసేదాన్ని కట్ చేసుకొని, స్టిచ్ చేసుకొని. అప్పుడు రాత్రి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! అప్పుడు ఆలోచించుకునేదాన్ని. ఇంత చిన్న లైక్ ఎల్బీ నగర్‌లో ఉండేదాన్ని. ఇంత చిన్న ఇట్ వాస్ లైక్ 600 ఎస్ఎఫ్‌టి చిన్నది. షాప్ అనమాట హ్మ్. చిన్నది. సో, ఇంత చిన్న షట్టర్‌లో ఇక్కడ ఉండి నేను ఈ లైక్ ఓవరాల్ ఈ హైదరాబాద్‌కి కానీ, ఈ ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తాను? తెలిసే ఛాన్స్ ఉందా? నాకు నేను ఇవన్నీ ఆలోచించుకునేదాన్ని. ఓకే. బట్ బై గాడ్స్ గ్రేస్ లైక్ సూపర్ టర్న్ ఎక్కువ అదది. టైం పట్టలేదు హ్మ్. నాకు. హ్మ్. జనాలకి తెలియడానికి ఎప్పుడండి మీరు స్టార్ట్ చేసిందెప్పుడు అసలు నార్మల్‌గా? లైక్ హ్మ్. 2017. 17లో మీరు స్టార్ట్ 2017లో చేశారు. స్టార్ట్ చేశాను. అండ్ బై 2018 లైక్ ఇట్ వాస్ ఎ హిట్. కాదంబరి ఆ పేరు వెనకాల యాహ్! కారణం? కాదంబరి. హ్మ్. కాదంబరి అంటే గాడెస్ సరస్వతి అనమాట. సో, హ్మ్. లైక్ ఐ వాస్ వెరీ ఫ్యాసినేటెడ్ టు గాడెస్ సరస్వతి. సో, ఐ హ్మ్. వాస్ సెర్చింగ్ ఫర్ నేమ్స్. ఇప్పుడు నా నేమ్ అనే కాదు, ఏ నేమ్‌కైనా కూడా యూజువల్లీ నా ఫ్రెండ్స్ కూడా ఏదైనా పర్టిక్యులర్ ఒక అర్థం ఉండే నేమ్ వాళ్ళ పిల్లలకి కావాలన్నా దే అప్రోచ్ మీ. నా ఫ్రెండ్స్ గానివ్వండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా హ్మ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫ్యాషన్‌గా ఉండాలి ఇట్లా కాదు. నేను లైక్ హ్మ్. నా పేరైనా, నా బ్రాండ్ నేమ్ అయినా కూడా లైక్ ఇట్ హాస్ టు బి వెరీ మంచి మనకు ప్రాపర్ మీనింగ్ ఉండి దానికొక వెయిటేజ్ ఉండాలి హ్మ్. పేరుకి. సో, హ్మ్. అప్పుడు నేను వెతుక్కుంటున్నప్పుడు నాకు ఈ పేరు తట్టిందనమాట. కాదంబరి. ఎంత వెయిట్ ఉంది దానికి అవును. వినగానే నిజంగా. లైక్ చాలా ఒక పాజిటివ్ వైబ్స్ యాహ్! అవును. వస్తాయన్నమాట. సో, బావుంటుంది. అలా చూజ్ చేసుకున్నాను అండ్ హ్మ్. నెవర్ రిగ్రెటెడ్. సో, అప్పటినుంచి యాహ్! కాదంబరి అని స్టార్ట్ చేశారు యాహ్! అలా. ఫస్ట్ మీరు స్టిచ్ చేసినవి ఏంటి? మీరే చేసేవాళ్ళా నేనే ముందు? స్టిచ్ చేసేదాన్ని. నేనే ఓకే. స్టిచ్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ హిట్ అయిన నా బ్రాండ్ హిట్ అయిన తర్వాత కూడా స్టార్టింగ్ డేస్‌లో కూడా నేనే స్టిచ్ చేసేదాన్ని. హ్మ్. ఏంటి ఈవెన్ ఇప్పటికి స్పెషల్? కూడా హ్మ్. నేను నా హిట్ పీసెస్ ఇప్పటికి కూడా నా స్టూడియోలో అట్లాగే ఉంటాయి. యాహ్! అవునా? ఓకే. సో, హాఫ్ సారీస్‌కి స్పెషల్ వి ఆర్ కదా? ఎస్పెషల్లీ ఫర్ మెన్ హాఫ్ అండ్ సారీ. విమెన్ మెన్ ఇద్దరికీ అండ్ విమెన్. స్టిచ్ మెన్ అండ్ విమెన్. చేస్తారు. యెస్. అంటే మెన్‌కి స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ లైక్ ఒక 3 ఇయర్స్ అన్నమాట. హ్మ్. వి ఆర్ ఇంటూ లైక్ షెర్వానీస్, కుర్తీస్ అండ్ ఎవ్రీథింగ్ ఎథ్నిక్ వేర్. ఓకే. కానీ నార్మల్‌గా ఉండి స్టార్ట్ చేసి తెలిసిన వాళ్ళ సర్కిల్‌లో అంతవరకు మాత్రమే బిజినెస్ ఉన్నటువంటి ఆ స్టేజ్ నుంచి హ్మ్. ఇప్పుడు దేశ విదేశాల్లో కాదంబరికి సంబంధించినటువంటి ఏవైతే ఎథ్నిక్ వేర్ కావచ్చు, ఆ డిజైనర్ వేర్ అనేవి వేసుకుంటున్నారంటే ఆ టర్న్ గురించి మాట్లాడదాం. అసలు ఎలా మారింది ఇక్కడి నుంచి అక్కడికి? ఐ నీడ్ టు టెల్ యూ దిస్. సో, నాకు తెలిసిన ఒక యాంకర్ ఉన్నారన్నమాట. హ్మ్. యాంకర్ మృదుల అని యూ హ్మ్. మస్ట్ బి నోయింగ్. అప్పటికి మేబీ తను ఇప్పుడు చేయట్లేదు అనుకుంటా యాంకరింగ్. బ్యాక్ దెన్ మా టీవీలో చేసేవారు. హ్మ్. సో, తను షీ వాస్ లుకింగ్ ఫర్ మ్యాటర్నిటీ అవుట్‌ఫిట్స్ అన్నమాట. షీ వాస్ ప్రెగ్నెంట్ దెన్. హ్మ్. సో, తను మ్యాటర్నిటీ అవుట్‌ఫిట్స్ కోసం చూస్తున్నాడు హ్మ్. ఫోటోషూట్ కోసం. హ్మ్. సో, అప్పుడు లైక్ మ్యాటర్నిటీ అవుట్‌ఫిట్స్ నాకున్న ఐడియా మల్టీ కలర్‌తో లైక్
మేడ్ మల్టిపుల్ గౌన్స్ అనమాట తన మ్యాటర్నిటీ షూట్ కోసం. ఓకే. నా చేతితో ఇప్పటికి లైక్ అన్ని కలెక్ట్ చేసి డై చేయించి అప్పుడు ఆ! ఇట్స్ అ బ్యూటిఫుల్ మంచి ఒక 2-3 అవుట్‌ఫిట్స్ స్టిచ్ చేశాను. హ్మ్. ఇట్ వాస్ ఎ హిట్. అప్పుడు తను ఇంకా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పోస్ట్ చేసినప్పుడు ఇట్ హ్మ్. వాస్ ఎ వెరీ బిగ్ హిట్ అనమాట. అందరూ అడుగుతారు కదా! ఎక్కడ యాహ్! డిజైన్ ఎగ్జాక్ట్‌లీ. సో, చేయించుకున్నారని. అక్కడ తను మెన్షన్ చేసిందనమాట. షీ ఈజ్ మై డిజైనర్. హి ఈజ్ మై డిజైనర్. బ్యాక్ దెన్ ఐ వాస్ హి ఈజ్ హ్మ్. మై డిజైనర్. లైక్ తను ఇలా చేశారు అని చెప్పినప్పుడు సో హ్మ్. థాట్ వాస్ ద స్టార్ట్. హ్మ్. సో అంతకుముందు కూడా ఐ యూజ్డ్ టు డిజైన్ వెరీ బ్యూటిఫుల్ లెహెంగాస్. కానీ హ్మ్. అంతకుముందు వరకు నాకు గుర్తింపు రాలేదు. ఓకే. సో ఆ తనకి పర్టిక్యులర్ పాయింట్ డిజైన్ చేసిన తర్వాత తర్వాత యాహ్! కొంచెం క్రేజ్ పెరిగిందంటారు. పెరిగింది. అండ్ ఫ్యూ అదర్ హ్మ్. ఈ టీవీ సెలబ్రిటీస్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం, వాళ్ళకి హ్మ్. చేసి ఇవ్వడము. హ్మ్. సో వాళ్ళకి ఆ కంపానియన్ త్రూ లైక్ నా డిజైన్స్ ఎక్స్‌పోజ్ అవ్వడము అండ్ హ్మ్. ఎవ్రీవన్ లైక్డ్. హ్మ్. బ్యాక్ దెన్ లైక్ ఇప్పుడున్నంత ఎక్స్‌పోజర్ లేకుండా ఉంది డిజైనింగ్ పట్ల. హ్మ్. సో అందరికీ కూడా ఇంత డిజైనర్ వేసుకోవాలి అండ్ హ్మ్. ఇంత లేకుండేది. అప్పట్లో కూడా లైక్ ఎవ్రీవన్ లైక్ రియల్లీ లైక్డ్ మై కలెక్షన్. హ్మ్. లైక్ ఇట్లా డిజైన్ చేయగానే లైక్ ఎవ్రీవన్ యూజ్డ్ టు లైక్. సో హ్మ్. అట్లా జరిగిందనమాట. అసలేంటి మీ స్పెషాలిటీ We are especially into డిజైనింగ్‌లో? lehengas. Beautiful ఓకే. color. We make beautiful color combinations in very budget friendly range. ఓకే. Yeah, కాదంబరి డిజైనర్ స్టూడియో yeah. అంటామా? Kadambari ఓకే. Designer Studio. బడ్జెట్ ఫ్రెండ్లీ లెహెంగాస్. Yeah, lehengas. ఎవరైనా అంటే డిజైనర్ వేర్ అని అనగానే దాదాపుగా చాలా మందికండి True. అమ్మో! వేలల్లో ఖర్చు Oh, పెట్టేయాలి. మన రేంజ్ కాదిది అనేది oh, మిడిల్ క్లాస్ వాళ్ళలో చాలా మంది భావన. ఇంకా పూర్ పీపుల్ అయితే అసలు ఇంకా స్కోపే లేదని oh. ఆలోచిస్తారు. బట్ అలాంటి వాళ్ళకి కాదంబరి డిజైనర్ స్టూడియోలో అసలు అందుబాటులో ఉంటాయా కాస్ట్ అని అంటే? నేను డిజైన్ చేసేటప్పుడు కూడా ఐ హ్మ్. కీప్ ఇన్ మైండ్ అదే పెట్టుకుంటానన్నమాట. సో నా బడ్జెట్ ఇంట్లో ఉండాలి. సో దట్ లైక్ ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్. హ్మ్. సో ఆ అవుట్‌ఫిట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండాలి. హ్మ్. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. హ్మ్. వేసుకుంటే చాలా అందంగా ఉండాలి. అంటే అవుట్‌ఫిట్ అందంగా ఉన్నంత మాత్రం అందరూ వేసుకుంటే అందంగా ఉండాలని కాదు. సో హ్మ్. అవతల వాళ్ళు వేసుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా, బ్యూటిఫుల్‌గా, బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్‌లో ఉండాలి. సో హ్మ్. దిస్ ఈజ్ మై క్రైటీరియా అన్నమాట. హ్మ్. సో సో ముందు ఇవి నుంచి కూడా ఈవెన్ ఆలోచిస్తారు. టుడే అదే నా హ్మ్. లైక్ సక్సెస్ ఫర్ సీక్రెట్ అదే అని చెప్పొచ్చు. ఓకే. కాంబినేషన్సా? ఏంటి స్పెషల్‌గా ఏం ఆలోచిస్తారు ఒక డ్రెస్ డిజైన్ కాంబినేషన్స్ చేసేటప్పుడు? కాంబినేషన్స్ కలర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. మనకి ఫ్యాషన్ మారుతూ ఉంటుంది. హ్మ్. కానీ కలర్ కాంబినేషన్స్ మనకి లైక్ ఏ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తే ఎవరికి బ్యూటిఫుల్‌గా ఉంటుంది. హ్మ్. సో అందరికీ బ్యూటిఫుల్‌గా ఉండే కలర్ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఐ హ్మ్. పర్టిక్యులర్‌లీ ఫాలో కలర్ కాంబినేషన్స్. హ్మ్. కొత్తగా ఉన్న కలర్ కాంబినేషన్స్ కూడా లైక్ ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు కంటెంపరరీ కలర్స్ ఉంటాయి కొన్ని. హ్మ్. సో వాటికి కూడా ఈ కంటెంపరరీ కలర్స్‌కి ఏ పర్టిక్యులర్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ అవుట్‌పుట్ రావచ్చు. హ్మ్. సో థట్ ఈస్ హౌ ఐ ప్లాన్. ఓకే. సో అలా అంటే ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటారు. అది డెఫినెట్‌లీ. మాత్రం యాహ్! చెప్తున్నారు. యాహ్! డెఫినెట్‌లీ. ఎంతమందండి ఇప్పుడు మీ దగ్గర వర్క్ వి ఆర్ చేసేవాళ్ళు? లైక్ 54 నంబర్ ఆఫ్ టీమ్. మై గాడ్! 54 మెంబర్స్ అంటే అసలు ఒకరిద్దరితోనే పని చేయించుకోవడం అనేది చాలా కష్టం. అంటే ట్రూ. వాళ్ళకి పని అప్పగించాలి. మనం ఈ వర్క్‌లో ఉండాలి. అది ఫినిష్ అయిందో లేదో చూసుకోవాలి. అండ్ డెలివరీ కూడా ఉంటుంది. అవును. సో ఇన్ని ఇట్స్ ఉంటాయి. ఎ వెరీ బిగ్ థింగ్ ఎస్పెషల్లీ వి ఆర్ వర్కింగ్ విత్ విమెన్. మా ఆ! క్లయింట్స్ విమెన్ కాబట్టి అందరూ యూజు ఆడవాళ్ళేనండి నో, నో, మొత్తం? నో, నో. మా హ్మ్. క్లయింట్స్ విమెన్. కాకపోతే మా దగ్గర పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 40% విమెన్ ఉంటారు. హ్మ్. 60% మెన్ ఉంటారు. ఎందుకంటే బట్టలకు సంబంధించిన వాళ్ళు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలర్స్ వీళ్ళందరూ కూడా మెన్ అయితేనే చాలా మంచి బా ఫినిషింగ్ అవుట్‌పుట్ కుడతారంటారు. డెలివర్ చేయగలుగుతారు. సో నిజం. యాహ్! ఈ మాట నిజమా? యాహ్! అబ్బాయిలు అవును. అయితేనే అవును. బా నిజం. నిజం. కుడతారనేది. అది నిజం. పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. చాలా యెస్. మంది నేను విన్నానండి ఈ మాట అయితే. అబ్బాయిలు మేల్ టైలర్స్ అయితే పర్ఫెక్ట్‌గా అది ట్రూ. కుట్టేస్తారు అది అనేది. నిజం. ఎందుకని? సమ్‌హౌ నాకు కూడా తెలీదండి. థట్ హ్యాపెండ్. అదైతే నిజం. సో ఎలా మరి అంటే నేను ఒక మాట పర్టిక్యులర్‌గా విన్నాను. మీరు అప్పటి వరకు మీరు అబ్బాయిగానే ఉన్నారు. హ్మ్. వితిన్ డేస్‌లోనే మీరు చేంజ్ అవ్వటం అనేది యాక్చువల్లీ ఆహ్, ఇదేంటంటే బొటిక్ మనకొక పెట్టిన తర్వాతేనా యాహ్! జరిగింది బొటిక్ ఇలా? పెట్టిన తర్వాతే. కాకపోతే మనకి జనాలకి సొసైటీకి అనేది ఒక అపోహ ఉండింది. ఏంటంటే కూడా జెండర్ ట్రాన్సిషన్ చేసుకుంటేనే ట్రాన్స్‌జెండర్ అనుకుంటారు. అలా కాదు. ఆ! మన స్వతహాగా మన జన్మతహాగా ఏదైతే ఒక అబ్బాయిగా పుట్టి నాకు అమ్మాయి లక్షణాలు ఉండి నన్ను నేను అమ్మాయిగా ఊహించుకుంటే గనుక థట్ ఈస్ యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాస్ ఎ ట్రాన్స్‌జెండర్. ఓకే. అందరికీ తెలియనిదేంటంటే, మనం ఏదో సర్జరీకి ప్రొసీడ్ అయితేనే, లేకపోతే ఇంకా ఏదైనా సర్జరీ చేయించుకుంటేనే ట్రాన్స్‌జెండర్ అనుకుంటారు. కానీ అలా కాదు. ఒక హ్మ్. అమ్మాయి తనను తాను అబ్బాయిగా లైక్ తన జెండర్‌ని డిసైడ్ చేసుకున్నా, లేదంటే ఒక అబ్బాయి తనను తను ఒక అమ్మాయిగా హ్మ్. డిసైడ్ చేసుకున్నా, థాట్ ఈస్ హౌ ట్రాన్స్‌జెండర్ వర్క్స్. ఇది అందరికీ హ్మ్. తెలీదు. ఇది అందరికి ఎందుకంటే మొత్తం సర్జరీ చేయించుకున్న తర్వాతే జనాలు యాక్సెప్ట్ చేయని సిట్యుయేషన్‌లో ఈ చిన్న కాన్సెప్ట్ అందరికీ అర్థం కాదు. హ్మ్. సో, బ్యాక్ దెన్ నాకు చాలా యంగ్ ఏజ్ నుంచే నాకు తెలుసు. ఐయామ్ నాట్ దిస్ టైప్. లైక్ నేను అబ్బాయిని కాదు. నాకు హ్మ్. అమ్మాయి ఆలోచనలు, లక్షణాలు అన్నీ అమ్మాయిగాను నన్ను నేను ఆడపిల్లగానే ఊహించుకునేదాన్ని. హ్మ్. అండ్ నేను ఇంట్లోంచి బయటకొచ్చిన తర్వాత లేకపోతే బొటిక్ స్టార్ట్ చేసిన బై దెన్ ఆల్సో నేను జెండర్ ట్రాన్సిషన్ చేసుకునేదాన్ని. కానీ లేదు. ఎందుకంటే హ్మ్. నా జర్నీ అనేది ఇంకా కొంచెం టఫ్ అయ్యి ఉండేది. మేబీ. ముందు వెనక ఆలోచించకుండా ముందడుగేస్తే గనక హ్మ్. వి డోంట్ నో. బ్యాక్ దెన్ ఐ వాస్ లైక్ నో ఐ హావ్ టు సెటిల్ మై కెరీర్.
నా బొటిక్ నేను నా ఏదైతే సో మీ ప్రొఫెషన్ ఉందో టార్గెట్ అంతా లైఫ్ లో నేను ఇలా సెటిల్ అవ్వాలి ఫస్ట్ సెటిల్ అవ్వాలి. నేననే అదొక్కటే కాదు, ఉంది. నేను ఎవరికైనా కూడా అదే సజెస్ట్ చేస్తాను. ముందు వెనక ఆలోచించకుండా ఎవరో సజెస్ట్ చేశారని మనము ప్రొసీడ్ అవ్వకూడదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, నాకు అప్పటికి అంత మెచ్యూరిటీ లేకుండే. నేను నా జెండర్ గురించి తీసుకోవాల్సిన డెసిషన్ ఇంకా అప్పుడే ఉండిందని నేను అనుకోలేదు. లెట్ మీ టేక్ సమ్ టైమ్. నేను క్లియర్గా నాకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దెన్ ఐ విల్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ అని ముందుగా అనుకున్నాను. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నా కెరీర్ ఏదైతే నా బిజినెస్ ఏదో దీన్ని ప్రాపర్గా సెటిల్ చేసిన తర్వాత అప్పుడు నేను 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 సర్జరీ చేయించుకోకపోయినా ఐ మై సెల్ఫ్ ఈజ్ అ ట్రాన్స్జెండర్. వేరే వాళ్ళ స్టాంప్ కానీ గుర్తింపు కానీ నాకు అవసరం లేదు. సో ఫస్ట్ నేను కెరీర్ సెటిల్ అయిన తర్వాత దెన్ ఐ ప్లాన్ ఫర్ మై సర్జరీ. అండ్ ఇదే నేను వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాను. ఓకే, స్టూడియో పెట్టిన ఎన్ని రోజులకి మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు? 4 years. 4 yearsకి. సో ఆల్మోస్ట్ 2 years నుంచి ఇలా. సో అప్పటికి ఇప్పటికి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసే విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ముందు నుంచి కూడా ఎదుటి వాళ్ళు చూసే విధానాన్ని పెద్దగా పట్టించుకునే మనిషిని కాదు. ఓకే. ఇంకోటి ఏంటంటే, అంతకుముందు ఏంటంటే ఆల్మోస్ట్ 6 yearsగా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ టైం ఉంది కదా. సో నేను ఎక్కువ లైక్ సొసైటీతో ఎక్కువ కమ్యూనికేషన్ అంతా ఉండిందన్నమాట. నా బిజినెస్ ఈ నా వీళ్ళు ఉంటారు కదా, వెండర్స్, నా ఎంప్లాయీస్, వీళ్ళతో మాత్రమే నా కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ వీళ్ళందరికీ కూడా నాతో అవసరం కాబట్టి సో నాకు ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇది రాలేదు. అండ్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ నేను నా కెరీర్లో సక్సెస్ అయ్యాను కాబట్టి సో ఛాన్సెస్ వర్ రియలీ లెస్. నన్ను వేరేగా చూడడము, డిఫరెంట్గా చూడడం అనే ఛాన్సెస్ అయితే ఉంటే అది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ సొసైటీలో ట్రాన్స్ అనగానే కొన్ని రకాల అవమానాలు, చీత్కారాలు ఎన్నో ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. సో ఆ కోవకు చెందుతారా సుబ్బలక్ష్మి గారు? చీత్కరాలు అయితే నో, బట్ నేను ఏంటి అని తెలిసిన వాళ్ళైతే ఎవరు కూడా నన్ను లైక్ అలా చూడరు. బికాస్ ఐ ఆల్రెడీ అచీవ్ వెరీ మచ్ థింగ్. కాకపోతే నేను సడన్ గా ఏదైనా సిచ్యువేషన్ లో బయటకు వెళ్ళినప్పుడు అందరిని చూసినట్టుగానే నన్ను చూస్తారు అని ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఏం సాధించాను, నేను వాట్ ఐ డిడ్ అనేది వాళ్ళకి తెలియదు. సో వీలైనంత వరకు అవతల మనిషి నన్ను రెస్పెక్ట్ ఇచ్చే విధంగానే ఉండాలి అని నేను అదే చెప్తాను. నాకనే కదా ఏ ట్రాన్స్ ఉమెన్ కైనా కూడా మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటే జనాలు అలాగే ట్రీట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్, మనల్ని జనాలు చూడగానే డిసైడ్ చేసేది మన బట్టలు. ఇట్ షుడెంట్ బి ఎక్స్పోజివ్. ట్రాన్స్జెండర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏ ఆడపిల్లలు మామూలుగా రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఇప్పుడు అందరూ లైక్ మోడర్న్ అయిపోయినా కూడా దే షుడ్ బి అ లిమిట్. మన బట్టలు చాలా డీసెంట్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి. సో ఇన్ దాట్ వే మనల్ని తక్కువగా చూడకుండా ఉంటారు. సో మీరు చెప్పినట్టుగా నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అందరూ కూడా నన్ను కూడా రెగ్యులర్ ట్రాన్స్జెండర్ అన్నట్టుగానే కొంచెం వియర్డ్గా చూస్తారు. బట్ ఐ డోంట్ రియలీ కేర్. వాళ్ళ లైఫ్లో ఏం సాధించారండి? మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసింది, ఫీల్ అయింది. లైఫ్లో ఏం సాధించని వాడు కూడా, నేనైతే ప్రతి ఒక్క మనిషిని వాళ్ళ ఎడ్యుకేషన్తో నేను కొంచెం వెయిట్ చేస్తాను. అట్లీస్ట్ వాడికి ఒక గ్రాడ్యుయేషన్ లేని వాడు కూడా ట్రాన్స్ని చాలా ఈజీగా జడ్జ్ చేయొచ్చు అనుకుంటారు. యా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా ఇది? లైఫ్లో ఏం సాధించిన వాడు, అట్లీస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ లేని వాడు కూడా ఈజీగా ట్రాన్స్ అంటే పాయింట్ అవుట్ చేయగలుగుతారు. కరెక్ట్. అది అన్ని చోట్ల మాక్సిమం మీరు చెప్పింది కూడా నిజమే. చాలా చోట్ల రీసెంట్గా మేము మా డిస్కషన్స్లో కూడా వచ్చింది ఇదే. టీ అమ్మేవాడు కూడా ప్రధాని ఎలా పరిపాలించాలని చెప్పేస్తూ ఉంటాడు. మన ఇండియాలో రోజుకి మహా అయితే ఒక 50 టీలు అమ్ముతాడేమో, రోజుకి ఒక 1000 రూపాయలు సంపాదిస్తాడేమో. కానీ ప్రధాని ఇలా పాలిస్తే బాగుండేది, టెండూల్కర్ ఇలా బ్యాటింగ్ చేస్తుంటే బాగుండేది అంటే పెద్ద వాళ్ళని చేసినప్పుడు ట్రాన్స్ ఉమెన్ ఈజీగా చేయగలుగుతారు. బట్ ఈ ఐడియాలజీ అనేది మారాలి. అండ్ ఈ మార్పు అనేది ఇట్స్ ఎ లూప్. ఎవ్రీవన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగితే దేర్ విల్ బి ఎ ఛాన్స్ మేబీ ఒక 5-10 ఏళ్ళ పోయింది. అలాంటి సంఘటన ఏమన్నా ఉందా? బాధ అనిపించింది మీకు? మీకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు బాధలు, భయాలు ఏమైనా ఉంటే నేను చాలా తొందరగా మర్చిపోతాను. అది పెద్ద వరం. నాకు ఈ మధ్య తెలిసింది అది చాలా పెద్ద వరం అని. అయితే నేను ట్రాన్స్గా ఇదంతా ఈ జర్నీలో నాకు అంత బాధ కలిగించే థింగ్స్ ఏం లేకపోయినా కూడా, నేను చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ మై కజిన్ గాట్ టు నో అబౌట్ మీ. సో అది నాకు ఇప్పటికీ నా మైండ్లో అట్లా ఉండిపోయింది. అంటే ఇది ఎవరికి కూడా జరగకూడదు. ఏ ఇంట్లో చిన్నపిల్లలు కానీ, ఏ గే ఆర్ ఎవరికైనా ఇది జరగకూడదు. వన్ ఆఫ్ మై కజిన్ గాట్ టు నో అబౌట్ మీ అండ్ హీ యూస్ టు కాల్ మీ హోమో. హోమో అంటే హోమోసెక్షువల్ అనమాట. హోమోసెక్షువల్ అంటే లైక్ సేమ్ జెండర్తో సెక్స్ చేసేవాళ్ళు అనమాట. తను నాలో ఏం చూసాడు, హోమో ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ రిలేటెడ్ టు సెక్స్. నేను అమ్మాయిలాగా ఉన్నానంటే ఇంకేదైనా చెప్పు ఉండాల్సింది. నాకు అది ఇప్పటికీ కూడా అది ఆలోచించుకుంటే నేను ఒక పర్టికులర్ ఒక మినిట్ వరకు నేను బ్లాక్ అయిపోతాను. సో అదొక్క విషయము నాకు ఇప్పటికీ చాలా హర్టింగ్గా ఉంటుంది.
అంత చాలా బాధ. టెండర్ ఏజ్‌లో అది గదా! తెలిసిన వాళ్ళే, ఇంట్లో తెలిసిన వాళ్ళు వాళ్ళే. తెలిసిన వాళ్ళు అనుకోను. ఇప్పటికి కూడా అంత మైండ్ మేబీ నాకంటే పెద్దవాడైనా గూడా వాడికి అంత మైండ్ మెచ్యూరిటీ లేకుండింది. ఇప్పటికి కూడా లేకుండిందనే అనుకుంటా నేను. హ్మ్. మేబీ వాడికి ఇప్పటికి కూడా లేదు. రీసెంట్ సిట్యుయేషన్స్‌లో ఈవెన్ హ్మ్. ఇంత సాధించిన తర్వాత కూడా వాడు అలాగే చూస్తాడు నన్ను. హ్మ్. బట్ వాడు లైఫ్‌లో ఏం సాధించలేదు ఇప్పటికి కూడా. హ్మ్. నేను నా సో, సొంతంగా దాన్ని బట్టి ఇంత అచీవ్ చేశాను. హి డిడ్‌న్ట్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇప్పటివరకు కూడా. హ్మ్. ఇట్స్ జస్ట్ థట్ అందరూ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అసెట్స్ ఇస్తారో దాని మీద హ్మ్. బ్రతుకుతున్న వాళ్ళు తప్ప నాలాగా ఏమైనా సాధించిన వాళ్ళు యూజువల్లీ ఏదైనా లైఫ్‌లో ఏదైనా సాధించిన వాళ్ళు అవతల వ్యక్తిని ఒక మాట అనడానికి ఆలోచిస్తారు. హ్మ్. నిజంగా ఎందుకంటే తెలుస్తది ఆ లైఫ్, వాల్యూ. ఎఫర్ట్స్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కష్టం విలువ ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు హ్మ్. ఇంకొక మనిషిని పాయింట్ ఔట్ చేసి మాట్లాడడానికి ఆలోచిస్తారు. బట్ ఇప్పుడు మీ లైఫే హ్మ్. తెలుస్తోంది కదా! ఎలా ఉన్నారు, ఏంటి, ఎంతమందికి హ్మ్. ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నారు అని చెప్పి. సో, విత్ యువర్ పర్మిషన్ మీ గురించే ష్యూర్. అడగాలనుకుంటున్నాను. ఎలా మరి ఏంటి పెళ్లి పట్ల ఏమైనా ఆలోచన ఉందా లేదు. నాకు ఎట్ అసలు? దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఐ వాస్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ విత్ ఎ ఓహ్! పర్సన్ ఫర్ ఎ ఓకే. లాంగ్ పీరియడ్ అన్నమాట. హ్మ్. సో, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకు రిలేషన్‌షిప్ ఐ యామ్ నాట్ ఎ పర్సన్ ఐ యామ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ మేబీ ఐ యామ్ నాట్ సూటబుల్ ఫర్ రిలేషన్‌షిప్. ఓకే. యాహ్! హ్మ్. రిలేషన్‌షిప్ అంటే ఐ డోంట్ రియల్లీ ట్రస్ట్ ఇన్ రిలేషన్‌షిప్ అన్నమాట. అది ఎక్కువ రోజులు వర్కౌట్ అవుతుంది. ఎస్పెషల్లీ బీయింగ్ ఎ ట్రాన్స్. హ్మ్. నేను ఎట్లయితే నా కెరియర్ గురించి నేను ముందుగానే చాలా యంగ్ ఏజ్‌లో డెసిషన్ తీసుకున్నానో, హ్మ్. ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ రిలేషన్‌షిప్ ఐ ఫీల్ లైక్ ట్రాన్స్‌కి హ్మ్. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని. ఓకే. అంటే ఈ ఈ ఇప్పుడున్నారా నో, ఐ యామ్ రిలేషన్‌షిప్‌లోని? నాట్ ఇన్ ఎనీ లేరు. రిలేషన్‌షిప్. ఓకే. కానీ ఆ! ట్రాన్స్‌కి అంత ఈజీగా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. అది నిజము. మేబీ ఎవరికైనా వర్కౌట్ యెస్. అవుతుండొచ్చు. అంటే మేబీ ఓవర్ ఎ కొంతమంది పీరియడ్ పెళ్లి ఆఫ్ టైమ్ చేసుకున్న ఇవి కూడా చూసామండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు గుడ్ ఉన్నారు. సో, గుడ్ నో. కదా! యాహ్! అందరికీ అంత అదృష్టం ఉండదు. యాహ్! యాహ్! హ్మ్. అండ్ వన్ థింగ్ ఏంటంటే హ్మ్. లైక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు తెలుస్తుంది ఏదైనా కూడా. అవును. నేను చెప్పినట్టుగా లైక్ మీకు అది మీడియా ముందు కనిపించింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అంతే కనిపించిన వాళ్ళు చాలామంది ఎక్స్‌పోజ్ ఉండొచ్చు. అవ్వకుండా ఉండాలనుకున్న వాళ్ళు చాలామంది దే ఆర్ హ్మ్. ఆల్సో ఇన్ ఎ ప్రాపర్ రిలేషన్‌షిప్ ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు ఇట్లా ఒక వ్యక్తి వచ్చి ప్రేమిస్తున్నావు నిన్ను, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నేను పెళ్లి చేసుకుంటా, లైఫ్ లాంగ్ చూసుకుంటా అనగానే ఎందుకు ఒక మాటలో అలా పడిపోతారు? అంటే ఒక ఇంత మాటలో స్ట్రగుల్ చూసిన వాళ్ళు లైఫ్‌లో అలా వేరే వ్యక్తిని ఎలా నమ్మగలుగుతున్నారు? ఇంత స్ట్రగుల్ చూసినా కూడా ఇంత స్ట్రగుల్‌కి బ్యాలెన్సింగ్ ఏంటంటే ఒక ఎమోషనల్ సపోర్ట్. ఓకే. సో, ఆ ఎమోషనల్ సపోర్ట్ ఫ్యామిలీ దగ్గర నుంచి రాదు. అండ్ హుహు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎంతొచ్చినా ఫర్ ఓవర్ లైక్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ యాహ్! వరకు యాహ్! మాత్రమే అవును. ఉంటుంది. అవును. అండ్ ఏ మనిషికైనా కూడా మనిషికనే కాదు, ఏ జీవికైనా కూడా లవ్ అండ్ ఈ ఎఫెక్షన్ అనేది చాలా కొంచెం అవసరం. చూపించగానే కాస్త చూపించగానే సో, బింగే ఎట్ ద విమెన్ ఐ నో తెలుసు. కదా! సో, కామన్‌గా. ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా బ్రతుకుతున్న ఒక ట్రాన్స్ విమెన్‌కి హ్మ్. ఎంత తెలివైన ఆడపిల్ల అయినా, ఎంత తెలివైన ట్రాన్స్ విమెన్ అయినా కూడా హ్మ్. లవ్ పట్ల కొంతమంది బోల్తా కొడుతూ ఉంటారు. సో, కరెక్ట్. అండ్ మేబీ అదే అదునుగా తీసుకొని ఈ రీజన్. అనర్థాలన్నీ జరుగుతున్నాయేమో. హ్మ్. లవ్ అనే దానికి అది ఎప్పుడు పుడుతుంది? ఎలా పుడుతుంది? దాన్ని స్టాప్ చేయడము ఇదంతా మనం చెప్పలేము. సో, హ్మ్. దీనికి నా దగ్గర ఒక ప్రాపర్ ఆన్సర్ లేదు. అవునా? యాహ్! బట్ ఓకే. మీరవి క్రాస్ చేసుకొనొచ్చారని అన్నారు కదా! ఇష్టం లేదు రిలేషన్‌షిప్స్ అవన్నీ అంటే కూడా అని ఇష్టం చెప్పి. లేదని కాదు. ఇష్టం లేదు హ్మ్. అని చెప్పలేను. ఎట్ దిస్ హ్మ్. పాయింట్ బట్ ఆఫ్ టైమ్ నాకు ఈ మీకు సెట్ అవగాహన అవ్వదు ఉందేంటంటే అని. హ్మ్. రిలేషన్‌షిప్ ట్రాన్స్ వుమెన్‌కి సెట్ అవ్వదు. హ్మ్. అంటే ఒక లాంగ్ పీరియడ్‌లో సెట్ హ్మ్. అవ్వదు. అందుకోసం హ్మ్. నాకు నేను ముందుగానే లైఫ్ ఒంటరిగానే ఉంటుంది. సో, హ్మ్. అది నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. బట్ ఒకటి నాకు నాకు బాగా నచ్చింది ట్రాన్స్ గురించి మాట్లాడేటప్పుడు. అంటే వెంటనే మంచిగా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అంటే హ్మ్. ఆ లవ్ వాళ్ళకి చూపించాలనుకుంటారు. అది నాకు భలే యాహ్! రెస్పెక్ట్‌ఫుల్‌గా ట్రూ. అనిపిస్తది ఆ మాట మాత్రం. మీరు చూసున్నారా అలా? చాలా మందిని నేనైతే చూసున్నాను మీవి. నో, నా లైఫ్‌లో అంటే అవునా? నేను చూసున్నాను. కాకపోతే నాకు పిల్లల్ని పెంచే విధానంలో నాకొక పర్టిక్యులర్‌గా ఒక థింగ్ ఉండిందనమాట. హ్మ్. పిల్లల్ని పెంచమంటే అదేదో మన సరదా కోసమో, లేకపోతే మనం ప్రేమ పంచడానికో కాదు. హ్మ్. పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళకి ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ ఇవన్నీ నేర్పించాలి. నేర్పించి, మనం ఒక మంచి సిటిజన్‌ని సొసైటీకి ప్రొవైడ్ చేయాలి. ఇట్లా హ్మ్. ఉంటుందనమాట హ్మ్. నాది. ఇట్స్ జస్ట్ దట్ లైక్ నాకొక తోడు కావాలనో, నేను ఆ ప్రేమంతా ఒక యాహ్! పిల్లాడికి చూపించాలనో ఇలా కాదు. హ్మ్. వాడిని చాలా మోరల్స్‌తో పెంచేసి హ్మ్. లైక్ వాడి వల్ల సొసైటీకి కూడా మంచి జరగాలి. హ్మ్. మంచి సిటిజన్‌ని ప్రొవైడ్ చేయాలి సొసైటీకి. హ్మ్. అండ్ వాడు అని ఎందుకుంటున్నానంటే ఒకవేళ నాకు ఫ్యూచర్‌లో కూడా ఒక అబ్బాయిని మాత్రమే అడాప్ట్ చేసుకోవాలి. అవునా? ఇట్స్ నాట్ లైక్ అమ్మాయి, అబ్బాయి అన్న ఇది కాదు. హ్మ్. బేసిక్‌గా బీయింగ్ ఎ ట్రాన్స్ వుమెన్ కాబట్టి హ్మ్. నేను ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటే అమ్మాయి అంత స్ట్రాంగ్‌గా అంటే వేరే సొసైటీ అనే మాటలు హ్మ్. తీసుకుంటుందో లేదో అనే ఒక ఇది ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అండి. యాహ్! యాహ్! నేను జనరలైజ్డ్‌గా యాహ్! యాహ్! మాట్లాడట్లేదు. సో, హ్మ్. అబ్బాయి అయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాడు హ్మ్. అనే ఒక అని అనిపిచ్చిందా? నా నా సో, ఆలోచన ఓకే. అది. మేబీ ఫ్యూచర్‌లో యాహ్! అయితే గనక ఇలా అని. కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. రీసెంట్‌గా కలకత్తా డాక్టర్ అని. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చెప్పలేనండి. ఎందుకంటే నా హ్మ్. ఫ్రెండ్ డాక్టర్ ప్రాచి
షీ ఈజ్ ఆల్సో డాక్టర్ కాబట్టి యాహ్! నేను ప్రాచి ఎంత ఏడ్చుకున్నామో ఆ సిచ్యువేషన్ గురించి యూ గైస్ డోంట్ నో. అండ్ మరి ఏమంటారు ఆ స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడాలా, సొసైటీ గురించి మాట్లాడాలా, ఎక్కడ తప్పు హ్మ్. జరిగింది, ఎలా తప్పు జరిగింది. ఒక రకంగా చూస్తే హ్మ్. బై గాడ్స్ గ్రేస్ అమ్మాయిలాగా పుట్టినందుకు అదృష్టంగా భావించాలా? హ్మ్. ఇటువంటి సొసైటీలో ఉన్నామా మనము? హ్మ్. సో ఇది ఇట్స్ నాట్ ఏ సింగిల్ పర్సన్ చేసింది కాదది. ఇట్స్ ఎ గ్రూప్ ఎగ్జాక్ట్‌లీ. థింగ్. దాని వెనకాల ఒక ఏమంటారు పాలిటిక్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. అలానే ఇది మొదటిది గూడా కాదు. యాహ్! ట్రూ. ట్రూ. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. అంటే మీ వెర్షన్ ఏంటి దీనిపైన? జస్ట్ వన్ వర్డ్‌లో చెప్పాలనుకుంటే? అంటే చట్టాలు సరిగ్గా లేవనా? లేకపోతే లేదు. అమలు పరిచే చట్టాలేం విధానం? సరిగా లేవని కాదండి. మనము ఈ రేప్స్ ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే మనం స్పందిస్తాం కదా! హ్మ్. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు. హ్మ్. నాకు ఈ ఈ ఈ మామూలుగా ఈ పిల్లలు రీల్స్ చేసినప్పుడు, అవన్నీ చేసినప్పుడు కింద కామెంట్స్ అని. అవన్నీ వదిలేయండి. ఆడపిల్లలు ఎంత అందంగా తయారై, ఎంత ముద్దుగా తయారై రీల్స్ చేసినా కింద ఎంత వల్గర్ కామెంట్స్ పెడతారండి. అది అది అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఈ రేప్ చేయడం అనేది. ఫిజికల్‌గా రేప్ చేస్తేనే రేప్ చేసినట్టుగా కాదు. హ్మ్. ఆ మగపిల్లలనే కాదు. ఒక 50, 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఫేక్ అకౌంట్స్ త్రూ అమ్మాయిలకి ఎగ్జాక్ట్‌లీ. ఇటువంటి మెసేజ్‌లు చేసి కింద కామెంట్స్ పెడుతుంటే ఇలాంటి వాళ్ళే అక్కడి వరకు వస్తారు. మనం ఇది హ్మ్. స్టాప్ చేయాలి ఫస్ట్. హ్మ్. మనం అది చాలా నార్మల్‌గా తీసుకుంటాం. ఆ చిన్న చిన్న కామెంట్స్, లైట్‌గా ఆ వల్గర్ వెళ్ళవేసుకుంటాం. కంటెంట్ దీన్ని చూసి నార్మల్‌గా తీసుకుంటాం గానీ అక్కడి నుంచే స్టాప్ చేయాలి ఫస్ట్. హ్మ్. ఆ! అమ్మాయిలు ఎంత అందంగా, ఎంత ముద్దుగా డ్రెస్ చేసుకొని రెడీ చేసినా అయినా కూడా గూడా. అలాంటి కామెంట్స్ వస్తే చిన్న చిన్న పిల్లలకి కూడా అలాగే చిన్న పెడుతూ ఉంటారు పిల్లలకి కామెంట్స్. వస్తుంటాయి. మై అవును. గాడ్! చిన్న పిల్లల గురించి మాట్లాడితే అది ఇంకా చాలా డిస్టర్బింగ్‌గా ఉంటది మనకు. సో, హ్మ్. ఇవన్నీ మన రెగ్యులర్ డే టు డే లైఫ్‌లో చూస్తాము. హ్మ్. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరిని కూడా కట్ చేస్తూ ఇది ఇది కూడా మళ్ళీ పేరెంటింగ్‌లోనే ఉందండి. మన హ్మ్. పిల్లలు ఫోన్ పట్టుకొని ఎటువంటి కామెంట్స్ పెడుతున్నారు, ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు, హ్మ్. ఇవన్నీ పేరెంట్స్ చేతిలో ఉంటది. హ్మ్. సో, సో, అక్కడ ఆపితే యాహ్! ఓవరాల్‌గా రూట్ కాజ్ ఫస్ట్ మనం వెతకాలి యాహ్! ఏదైనా సరే. మనం అంటే ఏమనుకుంటే ఏదైనా రేప్ జరిగితే ఓన్లీ ఆ రేప్‌ని మాత్రమే చూస్తాం కానీ, ఇదంతా కూడా మన డే టు డే లైఫ్‌లో జరుగుతుంది. ఇదంతా హ్మ్. కూడా మనం ఎరాడికేట్ చేయాలి. హ్మ్. మేబీ అది అయిపోయిందని మనం ఏం చేయలేము. హ్మ్. మనకి ఎంత బాధున్నా, ఎంత దుఃఖమున్నా దాన్నేం చేయలేము. కాకపోతే హ్మ్. మనం ఎక్కడెక్కడైతే ఇదంతా చూస్తున్నామో, ఆ చూసిన పర్టిక్యులర్ థింగ్‌లో వి హావ్ టు కండెమ్ ఇట్. యెస్. ఇలాంటి వాళ్ళే రేపటి రోజు అక్కడి వరకు వస్తారు. హ్మ్. సో, ఇంత చక్కగా ఆలోచించగలగాలి. సుబ్బలక్ష్మి గారు మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరండి మీ లైఫ్‌లో? నాకు ఇన్‌స్పిరేషన్ మా సిస్టర్ అండి. ఓహ్! యాహ్! ఎందుకని? నేను పర్టిక్యులర్‌గా ఏదైనా ఇన్‌స్పిరేషన్ ఎక్కడో దూరం నుంచి అంటే నేను ఎవరి లైక్ యాహ్! నాకు దగ్గరగా నేను చూసింది మా సిస్టర్‌ని. హ్మ్. అండ్ లైక్ నాకు ముందు నుంచి కూడా నా చిన్నప్పుడు తనంటే కొంచెం ఒక రకమైన కోపం ఉండేది. హ్మ్. ప్రతిదానికి అంటే ఇవన్నీ నేర్పించేదనమాట. అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇట్లా బిహేవ్ చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి. హ్మ్. అది చిన్నప్పుడు ఏ పిల్లలకైనా కొంచెం ఉంటుంది. ఉండేది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నేను పెద్దయ్యాక నాకు తెలిసింది. ఓకే. అంటే నన్ను చాలా ప్రాపర్‌గా మా అమ్మ, మా అక్క నన్ను చాలా ప్రాపర్‌గా పెంచారు. ఇవన్నీ హ్మ్. నేర్పించి. అంటే హ్మ్. ఎవరితో ఎట్లా మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? సో, హ్మ్. అవతలని అంటే అవతల మనిషిలో నెగెటివే అంటే ఓన్లీ నెగెటివ్ చూడకుండా వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో అట్లా బిహేవ్ పాజిటివ్‌గా చేయడానికి ఉండాలి. కారణాలేంటి? సో, మై మామ్ ఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. మా హ్మ్. అమ్మకసలు కోపం రాదు. లైక్ షీ ఈస్ నో మోర్. షీ ఓకే. లెఫ్ట్ అస్ లైక్ ఒక 1 సారీ. ఇయర్ బ్యాక్. సారీ. సో, మై మామ్ ఈస్ లైక్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అనమాట. వెరీ హ్మ్. జెంటిల్ బిహేవియర్. హ్మ్. ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. హ్మ్. లైక్ చాలా మా కోసం యాస్ ఎ కిడ్స్ మా కోసం అంటే ఏ మదర్ అయినా అలాగే ఉంటుంది. బట్ ఏ మదర్ అయినా హార్డ్ వర్కింగ్ ఎవరైనా లైక్ ఇన్‌స్పైరింగ్ గానే ఉంటారు. బట్ హ్మ్. ఫర్ మీ మై మదర్ ఈస్ మోర్ స్పెషల్. హ్మ్. అండ్ మదర్ అంత ఈక్వల్‌గా మళ్ళీ సేమ్ రెస్పాన్సిబుల్‌గా చూసింది సిస్టరా? మా సిస్టర్ అనమాట. ఓకే. అండ్ తనని చూస్తూ పెరిగాను. మీకు మధ్యలో ఒక విషయం చెప్పందేంటంటే నాకు ఈ బట్టల పట్ల, ఫ్యాషన్ పట్ల ఇన్‌స్పిరేషన్ కూడా మా అక్కే అనమాట. ఓహ్! నేను ఆల్‌మోస్ట్ నా ఇంటర్మీడియేట్ ఆ టైంలో ఉన్నప్పుడు ఐ యూజ్డ్ టు గో మా అక్కకి బట్టలు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉండింది. హ్మ్. తను కూడా ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకోవాలనుకుంది. దో హ్మ్. అమ్మాయి అయినా కూడా మా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కుడెంట్ హ్మ్. అవ్వలేదనమాట. సో, హ్మ్. తన కోసం డిజైన్ చేసుకున్నప్పుడు వాటి కోసం తను నన్ను కూడా తీసుకెళ్ళేది. ఓకే. లైక్ అమ్మాయి ఒంటరిగా ఎళ్ళదు కదా! సో, నన్ను హ్మ్. కూడా తీసుకెళ్ళేది. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఐయామ్ వెరీ ఫ్యాసినేటెడ్ టు దోస్ కలర్స్, ఫ్యాబ్రిక్స్ అవన్నీ అనమాట. సో, హ్మ్. ఆ తర్వాత తను తన తన షీ వాస్ లైక్ ఏరోనాటికల్ ఇంజినీర్ అని చెప్పాను. తను మళ్ళీ షీ మూవ్డ్ టు కెనడా. సో, హ్మ్. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందనమాట. హ్మ్. సో, ఈ ఓవరాల్ ప్రాసెస్ నాకు ఈ ఇప్పుడున్న కెరియర్‌లో నా ఇంట్రెస్ట్ రావడానికి మా సిస్టర్ రీజన్. ఓకే. అండ్ తను లైఫ్ చూజ్ చేసుకున్న విధానం, తనని తను ప్రొజెక్ట్ చేసుకున్న విధానం నాకు చాలా ఇంప్రెసివ్‌గా అనిపించేది ఆ చిన్న ఏజ్‌లో కూడా. సో, హ్మ్. నేను తనని ఇమిటేట్ చేస్తూ పెరిగేదాన్ని. హ్మ్. తను లైక్ ఎలా ఓకే. మాట్లాడితే, తన ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటే, హ్మ్. ఎలా ఉన్నాయో చూసి అంటే తెలియకుండానే నేను హ్మ్. తనలో చాలా చూసి నేర్చుకున్నాను. సో, హ్మ్.
యాహ్! చాలా వరకు నాకంటే కూడా చాలా స్ట్రాంగ్ అండ్ బోల్డ్ లేడీ అనమాట తను. ఓహ్! యాహ్! సూపర్. యాహ్! సో మేబీ తను నా లైఫ్‌లో లేకుంటే ఐ వుడ్ హావ్ బీన్ లైక్ వెరీ అదర్ ట్రాన్స్ వుమెన్. అందరు ట్రాన్స్ వుమెన్ లాగే ఉండేదాన్నేమో మేబీ. హ్మ్. అంటే హ్మ్. యాహ్! అంటే నాకు తనని చూసిన ఇప్పుడున్నట్టుగా తర్వాత కాకుండా. లైఫ్‌లో ఇట్లా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి, ఇట్లా హ్మ్. సాధించాలి. అవన్నీ తనని చూసి నేర్చుకున్నాను. విల్ పవర్ గాని అదవన్నీ. యెస్. మీ డే ఎలా ఉంటుందసలు? నాదే బేసికల్లీ ఐయామ్ ఎ నైట్ పర్సన్ అని ముందే చెప్పాను గదా! హ్మ్. సో, నేను చాలా లేట్‌గానే పడుకుంటాను. హ్మ్. బికాజ్ నాకు నేను పర్సనల్లీ మోస్ట్ మాక్సిమం ఆఫ్ ద నైట్ క్లయింట్స్‌తో ఐ వర్క్ పర్సనల్లీ చేస్తారు. డీల్ విత్ క్లయింట్స్ అనమాట. ఓకే. సో అంటే యూఎస్‌లో ఉన్న వాళ్ళతో మాక్సిమం యాహ్! ఆ టైంలో యాహ్! మాట్లాడుతూ ఎందుకంటే ఉంటారు. మన ఓకే. టైమింగ్స్, వాళ్ళ టైమింగ్స్ వేరుంటాయి గదా! సో, హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను క్లయింట్స్‌తో డీల్ చేస్తాను గాబట్టి హ్మ్. మైండ్ ఈజ్ లైక్ నాది 2 పర్సనల్‌గా మీరే మాట్లాడతారా? మీరే అన్నీ ఎలా కాదు. అని? అన్నీ హ్మ్. కాదు. ఒక 50% ఆఫ్‌లైన్‌లో అయితే నేను మాట్లాడలేను కానీ, హ్మ్. ఆన్‌లైన్‌లో అయితే నేనే మాట్లాడతాను. హుహు. నేను అది ఎవరికైనా ఇచ్చి ఐ కెన్ డూ థట్. హ్మ్. కాకపోతే నాకు క్లయింట్స్‌కి ఆ పర్సనల్ స్పార్క్ అనేది ఉండాలి. సో, హ్మ్. ఐ యూజువల్లీ ఐ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ యెస్. క్లయింట్స్ అండ్ ఆల్. సో, హ్మ్. అట్లా నాది లేటే అవుతుంది. హ్మ్. అండ్ మై మార్నింగ్ ఎప్పుడు 10:00 అట్లా స్టార్ట్ అవుతుందనమాట. హ్మ్. యాస్ సూన్ యాస్ ఐ గెట్ అప్ ఐ గో టు ద స్టోర్. మీరు ఎలాంటి వేర్ ఇష్టపడతారసలు మామూలుగా? ఎక్కువగా నేను ట్రెడిషనల్ వేరే ఇష్టపడతానండి. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అట్లా అని చెప్పి మొత్తం ట్రెడిషనల్ వేరే యేసుకుంటానని కాదు. అకేషన్‌ని బట్టి, సిట్యుయేషన్ బట్టి హ్మ్. ఐ కెన్ పుల్ ఆఫ్ ఎనీ ఓకే. వెస్టర్న్ ఎనీథింగ్ గూడా ఐ కెన్ వెరీ హ్మ్. కాన్ఫిడెంట్‌గా పుల్ సో, చేయగలుగుతా. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ వరకు అందరికి మీరు డిజైన్ యాహ్! వి డు. చేస్తారు. వి అలా డు. డిజైన్ చేసిన పర్టిక్యులర్ సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? యాహ్! యాహ్! వి డు హావ్ లైక్ శ్రీదేవి విజయ్ కుమార్ ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళకి, అవికా గోర్‌కి ఓహ్! యాహ్! సూపర్. వి డు. హ్మ్. వారికి ప్రత్యేకంగా డిజైన్ చేసినవి? యాహ్! అంటే వాళ్ళకి ప్రత్యేకంగా డిజైన్ చేసినవంటే యూజువల్లీ సినిమా వాళ్ళతో ఏమవుతుందంటే గనక వాళ్ళు మనకు టైమ్ ఇవ్వరు. హ్మ్. ఇవాళ చెప్పేసి రేపు కావాలంటారు. ఓకే. సో, థట్ ఈస్ నాకు ఐ వుడ్ లైక్ టు రియల్లీ డిజైన్ అంటే ఎంత వాళ్ళ టైం పడుతుందండి ఒక డ్రెస్ డిజైన్ చేసి స్టిచ్చింగ్‌కి అసలు? డిపెండ్స్ అండి. అంటే వాట్ కైండ్ ఆఫ్ మనం మెటీరియల్ ఏది యూజ్ చేస్తున్నాము, ఎంబ్రాయిడరీ ఎట్లాంటివి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి హ్మ్. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ 2-3 డేస్ అవుతుంది. ఓహ్! కొన్ని 1 వీక్ టు 10 డేస్ అవుతుంది. అబ్బో! యాహ్! ఓకే. సో, హ్మ్. మనం ఎటువంటిది ఇప్పుడు కొన్ని మనం హ్యాండ్ పెయింటెడ్‌తో యూజ్ చేస్తాము. సో, హ్మ్. మనకి ఎక్కడైతే మ్యాన్ పవర్ మనం వాడతామో ఎక్కువ రోజులు పడుతుందనమాట. యాహ్! కొన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ యూజ్ చేస్తాము. హ్మ్. సో, అట్లా మనం యూజ్ చేసే డిజైనింగ్‌ని బట్టి కొన్ని సార్లు లైక్ కొన్ని 3 రోజుల్లో అయిపోతాయి. కొన్ని వారం రోజులు, 10 రోజుల్లో టైం పడుతుంది. పడుతుంది. మరలా ఒకరోజే టైం ఇచ్చినప్పుడు పరిస్థితి? లేదు. అందుకోసం వాళ్ళకి పర్సనల్‌గా డిజైన్ చేసే ఛాన్స్ రాలేదు. సో, ఆ! వాట్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ మా దగ్గర ఆల్రెడీ డిజైన్ చేసింది ఏదైతే ఉంటుందో, ఓకే. వాళ్ళకి ఏది సూట్ అవుతుందో, వాళ్ళ హ్మ్. అకేషన్‌కి ఏది సూట్ అవుతుందో హ్మ్. వి ప్రొవైడ్ దెమ్. వి మేము కస్టమైజ్. రావచ్చా మీ యాహ్! బుటీక్‌కి? ష్యూర్ డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ యాక్చువల్లీ మనం డైరెక్ట్‌గా ఈసారి స్టూడియోలో ప్లాన్ చేద్దాం షూట్. తప్పకుండా. యాహ్! నాకు చూడాలని ఉంది. అసలు డెఫినెట్‌గా. అంతమందికి అక్కడ వర్క్ యూ కెన్ సీ చేయటం కానీ ష్యూర్ అవన్నీ డెఫినెట్‌గా. కూడా. నేను మా ఎంప్లాయీస్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. తప్పకుండా. నెక్స్ట్ అక్కడే. అవి చూస్తే ఇంకా చాలా మందికి ట్రూ. ఇన్‌స్పిరేషన్ ట్రూ. ట్రూ. తెలుస్తుంది. సో, కేవలం ఇలానే కాదు బతకాల్సింది తన కాళ్ళ మీద తను నిలబడి ఇలా గూడా బతకొచ్చని చూపియాలి మీ ష్యూర్ లైఫ్. నాకైతే డెఫినెట్‌గా. అదే కోరిక ఉంది. డెఫినెట్‌గా అండి. బట్ మీకు అంటే ఇప్పుడెలా ఉంది లైఫ్? అప్పటి మీద పోలిస్తే ఫ్యామిలీ పరంగా కావచ్చు అంతా. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇంటికి వెళ్తారా ఇప్పుడు యాహ్! మామూలుగా? వెళ్తాను. హ్మ్. యాహ్! నేను ఐయామ్ నాట్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ లైఫ్ హ్యాపీగా ఉండాలి, రిచ్‌గా హ్మ్. ఇట్లా కాదు. లైఫ్ ప్రశాంతంగా ఉండాలి, పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకునే హ్మ్. మనిషిననమాట. సో, దీస్ డేస్ ఐయామ్ గెట్టింగ్ ఇంటూ లిటిల్ స్పిరిచ్యువల్. ఓహ్! యాహ్! ఇట్స్ నాట్ లైక్ నేను నమ్ముతారా దేవుడిని బాగా? డివోషనల్ వేరే, స్పిరిచ్యువల్ వేరే. సో, నేను దేవుడిని నమ్ముతానా అంటే నమ్ముతాను. నా హ్మ్. మానసిక ప్రశాంతత కోసం. ఓకే. ఎందుకంటే మనము కొంతమందికి డాన్స్ చేసినప్పుడు, కొంతమందికి పాటలు విన్నప్పుడు, పాడినప్పుడు అట్లా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. హ్మ్. సో, నేను కొంచెం నౌ-ఎ-డేస్ లైక్ నేను ఒంటరిగా స్పెండ్ చేస్తే ఐ ఫీల్ లైక్ పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతాను. అండ్ ఓకే. నౌ-ఎ-డేస్ ఐయామ్ ఫీలింగ్ లైక్ ద మోర్ స్పిరిచ్యువల్ ఎక్కువ స్పిరిచ్యువల్‌గా ఫీల్ అయ్యి, లేకపోతే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ పూజ హ్మ్. చేసుకున్నప్పుడు, పూజ కోసం అవి అరేంజ్ చేసుకున్నప్పుడు ఆల్ దీస్ హ్మ్. ప్రాసెస్ ఐయామ్ ఎంజాయింగ్ అనమాట. ఇట్స్ హ్మ్. నాట్ లైక్ దేవుడిని నమ్ముతాను, దేవుడు నాకు పూజ చేస్తే రిటర్న్‌లో ఇది ఇస్తాడని కాదు. హ్మ్. నాకు మానసిక ప్రశాంతత కోసం ఈ ప్రశాంతత ప్రాసెస్ చాలా కోసం. హెల్ప్ చేస్తుంది. హ్మ్. అది నిజంగా యాహ్! మనిషిని ఎక్కడికైనా అంటే హ్మ్. సక్సెస్‌కి అది కూడా ఒక రీజన్ ట్రూ. అవుతుంది అండ్ డెఫినైట్‌లీ. మన ఇంట్లో పనులు ఏవైనా ఉన్నా కూడా లైక్ హ్మ్. ఎవ్రీథింగ్ హౌస్ హోల్డ్ చోర్స్ ఎవరైనా చేయించుకోగలం. హ్మ్. కాకపోతే సంథింగ్ రిలేటెడ్ టు గాడ్ అది మనం మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మనం కదా మనకి చేసుకుంటేనే సంతృప్తి. యాహ్! ట్రూ. ఆ తృప్తి, ఆ పుణ్యం అన్నీ కూడా ఇఫ్ ఎట్ ఆల్ మనం ఇంకొంచెం ఎగ్జాక్ట్‌లీ. ముందుగా ఎళ్తే. హ్మ్. సో, అండ్ మనం దేవుడి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి ఐ వాంటెడ్ టు టెల్ యూ థిస్ థింగ్. హ్మ్. ఇప్పుడంటే ట్రాన్స్‌జెండర్‌ని యాక్సెప్టెన్స్ లేకపోతే ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ, హ్మ్. మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గనక మన పురాణాల్లో, మన వేదాల్లో కూడా ఈ ట్రాన్స్ విమెన్, ట్రాన్స్‌జెండర్ రిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ప్రస్తావన ఉంది. ఉంది. ఎందులో ఉంది? ఎట్లా? మనకి ఇఫ్ యూ సీ మనకి చాలా రెగ్యులర్‌గా తెలిసిన వాళ్ళండి 'బ్రిహన్నల' హ్మ్. అర్జునుడు ఉన్నాడు కదా! హ్మ్. 'బ్రిహన్నల' బృహన్నల. ఎవరండి? అర్జునుడే. యాహ్! ఆయన హ్మ్. షీ ఈస్ ఎ ట్రాన్స్ విమెన్. అవును. ఆయన ఒక అర్జునుడయ్యుండి ఒక ఆడవేషం వేసుకొని ఒక హ్మ్. సంవత్సరం పాటు తెలియకుండా ఉండాలి విరాట కదా! రాజు దగ్గర ఉన్నాడు. కొలువులో ఉంటారు. అవును. సో, ఆ ట్రాన్స్ వుమెన్ కాన్సెప్ట్ అనేది అప్పటినుంచి ఉంది. 'శిఖండి' గురించి మీకు తెలుసు కదా! తెలుసు. యాహ్!
బీయింగ్ ఎ విమెన్ తను మగపిల్లాడిలాగా పెంచారు వాళ్ళ పేరెంట్స్. ఇట్స్ ఎ కాన్సెప్ట్ మనకు ఉంది అది ప్రాపర్‌గా. మోహిని గురించి తెలుసు కదా! యాహ్! మనకి ఇన్ని ఇంకా తెలుసుకుంటూ ఉంటే ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి. మన పురాణాల్లో, వేదాల్లో ట్రాన్స్ ఉమెన్ అనే కాదు. ఇంకా క్లియర్‌గా చెప్తే ఎల్‌జీబీటీక్యూ. యాహ్! మనకి ఇప్పుడు భగీరథుడు ఉన్నాడు కదా! మనకి కొన్ని పురాణాల ప్రకారం భగీరథుడు ఇద్దరు ఆడవాళ్ళకి పుట్టిన సంతానం. యాహ్! అంటే మనకు పురాణాల్లో డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి కదా! అట్లా ఒక వెర్షన్‌లో భగీరథుడు ఇద్దరు ఆడవాళ్ళకి పుట్టిన సంతానం. అంటే లెస్బియన్ అనే మీకు చెప్పడానికి మనకి చాలా సంవత్సరాల నుంచి మనం ఈ పురాణాలు లేకపోతే ఎపిక్స్, వేదాలు ఇవన్నీ అంత ఆచరించకపోవడం వల్ల మనకి ఇవన్నీ నమ్మడము, ఇవన్నీ పక్కన పెట్టాం. మనకు ఒక వెస్టర్నైజ్డ్ కల్చర్ మనకి ఈ బ్రిటిషర్స్ మనల్ని పాలించి వాళ్ళ కల్చర్ మనకు రుద్దేసి దీనివల్ల మన పురాణాలు చాలా మందికి అవగాహన లేదు కానీ మరుగున పడిపోయింది కానీ ఈ ఎల్‌జీబీటీ అనేది ప్రతి మన పురాణాల్లో ముందు నుంచి ఉండిందండి. చాలా మందికి తెలీదు. అండ్ కొన్ని ఏంటంటే మనము మన తెలుగు వాళ్ళకి సౌత్ ఇండియన్స్‌కి అసలే తెలీదు. మనకి అట్‌లీస్ట్ మనము నార్త్ ఇండియా ఎళ్తే నాకు పర్సనల్‌గా నేను నార్త్ ఇండియా ఎళ్ళినప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌కి, ట్రాన్స్ ఉమెన్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఓన్లీ మన సౌత్ ఇండియాలో మాత్రమే కొంచెం మేబీ చిన్న చూపు ఉంటుందేమో కానీ సో, అట్లాగే మనము ఈ ఎల్‌జీబీటీక్యూ రిఫరెన్సెస్ మనము ఒకవేళ గూగుల్‌లో చూసినా, లేకపోతే యూట్యూబ్‌లో చూసినా తెలుగుకి సంబంధించిన లేకపోతే సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క లాంగ్వేజ్ సంబంధించిన రిఫరెన్సెస్, వీడియోస్ ఏం రావు. ఇవన్నీ కూడా హిందీలోనే ఎక్స్‌ప్లెయిన్ చేయబడతాయి. ఎందుకంటే అంటే నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. అందువల్ల మనకు ఆ ఇంట్రెస్ట్ లేదు. మనకు చెప్పాలన్న ఉద్దేశ్యం లేదు. యాహ్! అట్లాగే మనకి ఈ వి హావ్ ఎల్లోరా శిల్పాలు ఉంటాయి కదా! ఈ ఎల్లోరా అజంతా కేవ్స్‌లో శిల్పాలు ఉంటాయి కదా! ఆ శిల్పాలను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గనుక దేర్ ఈస్ ఆల్సో కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఈ సెక్సువల్ థింగ్, ఈ మెయిల్ టు మెయిల్ కానివ్వండి, ఇదంతా మీకు వినడానికి కొంచెం బోల్డ్‌గా ఉంటుందేమో. బట్ ఈ కాన్సెప్ట్ మనకు ముందు నుంచి ఉంది. మేబీ తెలీదు. సో, ఇట్స్ జస్ట్ లైక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఇవన్నీ చదవడము లేకపోతే వినడము ఇవన్నీ తక్కువైపోయింది కాబట్టి ఇదంతా ఏదో బూతు లేకపోతే ఇది అనుకుంటున్నారు కానీ ఒక ఆడకి, మగకి ఒక సెక్సువల్ థింగ్ ఎంత పవిత్రమో ప్రతి జీవిలో అంటే లైక్ మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సంబంధించిన ఏ లైక్ మెన్ అయినా, విమెన్ అయినా, మెన్ టు మెన్ అయినా, విమెన్ టు మెన్ అయినా, ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్, ఇట్స్ అబౌట్ లవ్, ఎక్స్చేంజ్ ఆఫ్ లవ్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. చాలా మంది తెలీదు. టు బి ఫ్రాంక్ మీరు అన్నట్టుగా పురాణాల్లో ఇలా ఉందని చెప్పి ఏదో సినిమాల్లోనో వాటిలో చూసాను అండ్ తప్ప. సినిమాల్లో చెప్పాలంటే అసలు ఈ సినిమాల వాళ్ళు ఎంత వల్గర్‌గా చూపిస్తున్నారండి. ఒక గే అన్నా, ఒక ట్రాన్స్ అన్నా కూడా చాలా వల్గర్‌గా చూపిస్తారు. మేబీ అదొక పెద్ద ప్లాట్‌ఫార్మ్ గదా! జనాలకి కన్వే చేయడానికి. మేబీ ఇలాంటివి చూడడం వల్లే జనాలు కూడా ఒక రాంగ్‌గా ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్‌లో ఉన్నారనమాట. అంటే రాంగ్‌గా తీసుకుంటున్నారు. సో మిమ్మల్ని ఎప్పుడైనా నార్మల్‌గా మాట్లాడతారా? సెలబ్రిటీస్ మాట్లాడినప్పుడు అలా సినిమాలకి అడుగుతారా మిమ్మల్ని? నా వర్క్ నేను యూజువల్లీ నో. ఇంట్రోవర్ట్ అన్నారు కదా! నో. నాకు ఇప్పుడు అడగలేదు. అండ్ నాకు పర్సనల్‌గా లైక్ అంటే యూజువల్లీ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ యూ లుక్ లైక్ సమ్ యాక్ట్రెస్, లైక్ పాత యాక్ట్రెస్ లాగా ఇలా కనిపిస్తావు అని చెప్తారు. బట్ నో. వద్దనుకున్నారా? అసలు మీ నాకు గోల్, మీ అవగాహన టార్గెట్ లేదు. అంతా వేరే. నాకు అసలు ఐడియా కూడా లేదు యాక్టింగ్ అని దానికి సంబంధించిన. దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో ఫస్టే డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ వేలు. సో ఫైనలీ అంటే నేను అడగాలనుకున్నది ఇప్పుడున్న లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అని ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను. మీ మెసేజ్ ఏంటి? ఇప్పుడు వచ్చే వాళ్ళకి కావచ్చు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్తాను, నాకు అనిపించేది ఏంటంటే మీరు మనకి యాజ్ పర్ లా కొంచెం ఏదైనా ఒక మనిషిని హత్య చేసిన వాళ్ళు కానివ్వండి, రేప్ చేసిన వాళ్ళు కానివ్వండి, దే విల్ గో టు దిస్ కదా, జైలుకి వెళ్తారు. దే విల్ స్పెండ్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఓకే, వాళ్ళ శిక్ష టైం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారు. మళ్ళీ శిక్ష అయితే ఉరి శిక్ష అయితే దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. సో అవన్నీ అయిపోయిన వాళ్ళ మళ్ళీ నార్మల్ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఇంటికి వచ్చి నార్మల్గా బ్రతికేస్తారు. కాకపోతే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, అంటే ఒక లైక్ ఒక హత్య చేసిన వాడిని గాని, ఒక రేప్ చేసిన వాడిని గాని, ఇర్రెస్పెక్టివ్ టు వాడి ఏమంటారు ప్రెజెంట్ టైమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కానీ వేరేస్ ట్రాన్స్ ఉమెన్‌కి, ట్రాన్స్ వాళ్ళకి అది లేదు. అంటే అంతకంటే పెద్ద తప్పా ఇది? వేరేస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక మనిషి జీవితం తీసుకున్న వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి ఇంట్లో మళ్ళీ అకామిడేట్ చేయగలుగుతున్నారు. వేరేస్ ట్రాన్స్ విమెన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దీని అంతటికి రీజన్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సొసైటీ, ఫ్యామిలీ, ట్రాన్స్ చైల్డ్, ట్రాన్స్ విమెన్ వీళ్ళందరూ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండింది దాంట్లో. సో వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ లైక్
నేను ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంతకుముందు ఉన్నవాళ్ళు వీళ్ళనైతే ఏం చేయలేం. బికాజ్ హ్మ్. వాళ్ళు ఆల్రెడీ సగం వరకు ఈదికొచ్చారండి. వాళ్ళు ముందుకెళ్ళలేరు, వెనక్కెళ్ళలేరు. హ్మ్. కాకపోతే రాబోయే పిల్లలకి ఈ 16, 17, 18, 19 ఇయర్స్ ఉన్న పిల్లలకి నేను చెప్పదలుచుకుందేంటంటే, హ్మ్. ముందు మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గా కంప్లీట్ చేయండి. గెట్ హ్మ్. ఇంటు రెస్పెక్ట్‌ఫుల్ కెరీర్స్. అంతేకాని ఎవరో మీకు మీ మధ్యలో కనిపించారని ఇట్లా డైవర్ట్ అయిపోయి ట్రాన్స్ కమ్యూనిటీలోకి రాకండి. లైవ్స్ ఆర్ రియల్లీ, రియల్లీ, రియల్లీ వెరీ వల్నరబుల్ హియర్. హ్మ్. సో, మళ్ళీ వచ్చిన తర్వాత మీరే ఏమంటారు పశ్చాత్తాపపడతారు. హ్మ్. వెరీ నిజమేనండి. టాలెంటెడ్ అన్ని మల్టీ రంగాల్లో డైమెన్షన్స్‌లో. ఉన్నవాళ్ళు యాహ్! ఉన్నారు. డాక్టర్ ప్రాచీ కావచ్చు, షీ ఈస్ ఎ డాక్టర్. మీరు ఫ్యాషన్ డిజైనర్. అండ్ అలా కొంతమంది హెచ్ఆర్స్‌ని నేను ట్రూ. చూసాను పెద్ద పెద్ద హ్మ్. హ్మ్. కంపెనీస్‌లో. హ్మ్. అప్పుడు అనిపించింది నాకు, వీళ్ళు సాధించలేనిది ఏం లేదు. ఆత్మస్థైర్యం ఒకటి ఉంటే చాలు. సొసైటీని చూసి అదే ఆ భయపడకుండా ఇన్ఫీరియారిటీ అనని. కాంప్లెక్స్ కూడా డ్యూ టు వెరీ, వెరీ సిట్యుయేషన్స్ వాళ్ళ లైఫ్‌లో చూసిన దానివల్ల హ్మ్. వాళ్ళు ఆ ఇన్ఫీరియారిటీ పెంచుకొని ఇంకా అట్లా ఉండిపోయారు. కానీ హ్మ్. దే కెన్ డూ మెనీ అదర్ థింగ్స్ అండ్ ఇట్స్ యెస్. జస్ట్ మనకి ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి, ఇంకా సొసైటీ దగ్గర నుంచి కాదండి. ఒక హ్మ్. ప్రాపర్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఆ పుష్ అండ్ సపోర్ట్ ఉంటే గనక ఎవ్రీ ట్రాన్స్ వుమెన్ కెన్ అచీవ్ ఎనీథింగ్. యెస్. మోర్ నిజం. దాన్ ఎనీథింగ్. యెస్. మోర్ యాహ్! దాన్ ఎనీథింగ్. అది మాత్రం నిజం. వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకా టార్గెట్స్ ఏంటి అనంటే ఎలా ఉంది? విస్తరించడమేనా? విస్తరించడం అంటే కాదంబరి? ఐ ఆల్వేస్ లైక్ ప్లాన్ అంటే ఇంకా ఎక్కువ టర్నోవర్ పెంచాలి అట్లా కాదండి. మై హ్మ్. ఓన్లీ ఎఫర్ట్ లైక్ మై ఓన్లీ మోటో ఈస్ లైక్ ప్రొవైడింగ్ మోర్ ఎంప్లాయ్‌మెంట్ టు మెనీ నంబర్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఎక్కువ ఓహ్! ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ నైస్. చేయాలి. హ్మ్. వీలైనంత ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ అయితే చేయాలి. త్వరలో ఒక 100 మంది అవ్వాలని హోప్. కోరుకుంటున్నాను ఫస్ట్. ఆ తర్వాత అలా సంఖ్య పెరుగుతూ ష్యూర్. ఉండాలి. చిన్న డెఫినెట్‌గా హోప్ టార్గెట్ ఫర్ దట్. నుంచి పెద్ద వరకు వెళ్ళాలి కాబట్టి. సో, డెఫినెట్‌లీ మళ్ళీ మనం మాట్లాడదాం. ష్యూర్. ఈసారి స్టూడియో దగ్గరే స్టూడియోకొచ్చి కాదంబరి నెక్స్ట్ ష్యూర్. షూటింగ్ లొకేషన్ ష్యూర్. అన్నమాట. డెఫినెట్‌గా. థాంక్ యూ సో మచ్ సుబ్బలక్ష్మి గారు. థాంక్ యూ అండి. కుదరక అలా కుదిరింది ఇవాళ ఇంటర్వ్యూ ఐయామ్ అనేది. రియల్లీ కొంచెం సారీ ఫర్ గ్యాప్ దట్. నో మీదేం ప్రాబ్లమ్ లేదు. కొన్ని కొన్ని అలా జరుగుతాయి అంతే. బట్ కానీ చాలా హ్యాపీ అనిపించింది మీతో మాట్లాడడం. చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాము. బట్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. థాంక్స్ ఎ లాట్ అండి. ఈవెన్ ఈ సంతోషం ఇంటర్వ్యూ కూడా అనిపించింది. నాకు చాలా స్పెషల్. అంటే ప్రతిసారి ఏదో మాట్లాడాము వీళ్ళు అన్నట్టు కాకుండా, మీ నుంచి ఎంతోమంది నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా ట్రాన్స్‌కే చెప్తున్నాను. అందరికీ అన్నట్టుగా అంటే అందరూ నేర్చుకోవచ్చు. ఎవరైతే ఇంక లేదు లైఫ్ మనం ఇంతే ఇంకా బెగ్గింగ్ దగ్గరే ఉండిపోవాలి. లేకపోతే అందరి కమ్యూనిటీలో అందరితో పాటు అన్నట్టు ఉండకుండా, అసలు మీరేంటి? మీ అండ్ టాలెంట్ అదే ఏంటని తెలుసుకోవాలి. అంటే ఈ పిల్లలు చాలా ముందే అంటే లైక్ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మీకు మాకు చాలా ప్రీ టీనేజ్‌లోనే మాకు అర్థమవుతుంది కాబట్టి, హ్మ్. అప్పటికే ఒక అవగాహన రావాలి. ఏంటంటే కెరీర్ ఆ పర్టిక్యులర్ టైమ్‌లోనే డిజైన్ చేసుకోవాలి. సో దట్ లైక్‌కి దేర్ ఈస్ ఆల్సో ఎ ఛాన్స్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. హ్మ్. అకాడమిక్స్‌లో ప్రాపర్‌గా విల్ పవర్‌తో యాహ్! ప్రాపర్‌గా చదువు. ఉంటే గనక దేర్ ఈస్ హ్మ్. ఆల్సో ఎ ఛాన్స్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. సొసైటీ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. సొసైటీ హ్మ్. మనం ఉన్న ప్రతి స్టేజ్‌లో మారుతూనే ఉంటారు. అంతే. సో, మనం సొసైటీ డిసైడ్ గురించి చేసిందే పట్టించుకోవాల్సిన అవ్వాలి. అవసరం లేకపోయినా వి నీడ్ రెస్పెక్ట్ ఫ్రమ్ సొసైటీ. వాళ్ళు హ్మ్. ఏదో అంటున్నట్టు 2 రకాలుగా సొసైటీ ఇచ్చే నెగెటివ్ ఎనర్జీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎగ్జాక్ట్‌లీ. సొసైటీలో రెస్పెక్ట్‌ఫుల్‌గా బ్రతకాలి. హ్మ్. ఈ అవగాహన అనేది చాలా హ్మ్. చిన్న ఏజ్ నుండే ఈ ట్రాన్స్ అంటే ఈ ఐ కెనాట్ ఐడెంటిఫై యాస్ ట్రాన్స్ యాహ్! కాకపోతే ఈ పిల్లలకి ఆడ మనస్తత్వం ఉన్న పిల్లలకి తెలుసుకోగలగాలి. ముందే అవగాహన ఉంటే గనక హ్మ్. లైఫ్ వుడ్ బి యెస్. గుడ్. మీలాగా షైన్ అవుతారు ఖచ్చితంగా హోప్. అంటారు. మేబీ ఒక ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీస్‌గా ఉండొచ్చు సొసైటీలో. థాంక్ యూ సో మచ్ సుబ్బలక్ష్మి గారు. థాంక్ యూ అండి. వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ థాంక్స్ ఎ ఇప్పటివరకు లాట్. రీచ్ అయిన దానికైతే మనకు కంగ్రాచులేషన్స్. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.